पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ये मंत्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादाः महोदय। अस्तु, धन्यवादाः। తీయండి పేజ్ నెంబర్ 139 ఉపసర్గలతో కూడినటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. తీయండి. ఏమనుకున్నాం? ఉపసర్గలతో కూడినటువంటి ఎక్సర్సైజ్, ఉపసర్గలతో ఉన్నటువంటి పదాలకి, మన క్రియాపదాలకి ఉపసర్గల్ని ఫస్ట్ సెపరేట్ చేసి తర్వాత వచ్చినటువంటి క్రియాపదానికి పాస్ట్ టెన్స్ రాసి అప్పుడు ఆ పాస్ట్ టెన్స్ కి ముందర ఉపసర్గం చేర్చినప్పుడు ఆయా సంధులు కలిసే అవకాశం ఉంటే ఆయా సందర్భాన్ని అనుసరించి రకరకాల సంధుల ద్వారా అప్పుడు ఉపసర్గతోటి ఉన్నటువంటి వాటికి భూతకాలము అనేది వస్తుంది అని చెప్పుకున్నాము. దానికి తగినటువంటి కృదంత రూపం ఏదో కూడా చెప్పుకున్నాము. బికాస్ కృదంత రూపం వాడటం ఈజీ అని చెప్పడానికి. పేజీ నెంబర్ మేడం 139. సో వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారు. పరిగణయతి, పరి ప్లస్ గణయతి ఉంటే గణయతికి అగణయత్ రాస్తే పరి ప్లస్ అగణయత్ పర్యగణయత్ అని వస్తుంది ఎండ్ సంధి ద్వారా. దానికే తవతు రూపం ఏంటి? ఈక్వలెంట్ తవతు రూపము పరిగణితవాన్ అని వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ విజయ, మామూలు విజయ గారు చెప్పండి మేడం. పరిహరతి ఏమొస్తుందో చెప్పండి. పరి ప్లస్ హరతి వాళ్ళు ఇచ్చినట్టుగా చెప్పాలని. పరి ప్లస్ హరతి, పరి ప్లస్ హరతి అంటే పర్యహరత్. అది మధ్యలో ఈ మాట కూడా చెప్పాలి. పరి ప్లస్ అహరత్ కూడా చెప్పాలి మీరు. పరి ప్లస్ అహరత్ పర్యహరత్. దానికి పరిహృతవాన్, పరిహృతవాన్, పరిహృతవాన్. హరతికి ధాతువు హృ, హృ ధాతువు కాబట్టి హృతవాన్ వస్తుంది. పరిహృతవాన్. మల్లీశ్వరి నెక్స్ట్ వన్. మహోదయ ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి, ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి ప్రత్యాగచ్చతి. దానికి మీరు చెప్పడం ఎలా చెప్పాలంటే ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్. ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్. ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్ ఇప్పుడు ప్రత్యాగచ్చత్ అవుతుంది. దానికి ఏమవుతుంది? ఈ తవతు ఫామ్ ఏమవుతుంది? కృదంత రూపం. గతవాన్ గతవతి. మొత్తం చెప్పాలి మీరు. ముందర ఉపసర్గలు ఎలా వదిలేస్తారు? ప్రత్యాగతవాన్ ప్రత్యాగతవతి. ఏదో ఒకటి రాస్తారు. ప్రత్యాగతవాన్ ప్రత్యాగతవతి అంతే. ప్రత్యాగతవాన్ కరెక్ట్. వాణి శ్రీరామ్ గారు. ప్రా ప్లస్ విశతి, ప్రా ప్లస్ అవిశత్, ప్రవిశ్యత్వాన్. అసలు ముందు ప్రా ప్లస్ అవిశత్ అంటే ఏమవుతుంది? ప్రవిశత్, ప్రావిశత్ అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి. ప్రవిశత్ అవదు, ప్రావిశత్ అవుతుంది. దానికి కృదంత రూపం ప్రవిష్టవాన్ అవుతుంది.
ప్రవిష్టవాన్ అవుతుంది దానికి కృదంత రూపం ప్రవిష్టవాన్. ఒకవేళ ఈ కృదంత రూపం తెలియాలి అంటే విశతి దగ్గరికి వెళ్ళి ధాతువుకి చూస్తే కృదంత రూపము అష్టాధ్యాయి ధాతు పాఠాలో విష్టవాన్ ఉంటుంది. సో ప్రవిష్టవాన్. మూర్తి గారు నెక్స్ట్ వన్. మేడం ఆ ప్లస్ నయతి ఆ ప్లస్ అనయత్ 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 ఆనయత్ ఆనీతవాన్. అంతే. ఆ ప్లస్ నయతి కాస్త ఆ ప్లస్ అనయత్ అవుతుంది. అప్పుడు ఆ ప్లస్ ఆ కూడా ఆనే అవుతుంది కాబట్టి ఆనయత్ అవుతుంది. తర్వాత ఆనీతవాన్ అవుతుంది కృదంత రూపం. కరెక్ట్. శ్యామల గారు నెక్స్ట్ వన్. పరి ప్లస్ నయతి పరి ప్లస్ అనయత్ అనయత్ పరిణయత్ పర్యణయత్ పరిణయత్ పరిణయత్. ఏం లేదండి, మీరు నయతి రాశారని కన్ఫ్యూజ్ అవుతున్నారు. నయతియే అది. పరి వచ్చింది కాబట్టి నత్వం వచ్చి నయతి అని వాళ్ళు ఇచ్చారు. మామూలుగా నయతినే. ఇప్పుడు చెప్పండి కృదంత రూపం ఏమవుతుంది? నీతవాన్. నీతవాన్ అవుతుంది. ఇప్పుడు పరి కాబట్టి పరిణీతవాన్ అవుతుంది. ఎనా వస్తుంది దీనిలో. పరిణీతవాన్. ఓకే. పరి ప్లస్ నయతినే యాక్చువల్ గా అయితే మామూలుగా మనకు అర్థం కావడం కోసం నయతి ఇచ్చారు. పరి ప్లస్ నయతి చేసినప్పుడు పరిణయతి అప్పుడు నకారం వస్తుంది. ఎందుకు? మామూలు నయతి అనే వెర్బ్ కి పరి అనే ఉపసర్గ చేర్చినప్పుడు అంటే పరి ప్లస్ నయతి చేసినప్పుడు పరిణయతి అవుతుంది అది. సో ఇప్పుడు మళ్ళీ మనం పాస్ట్ టెన్స్ రాయాలంటే పరి ప్లస్ నయతికి పాస్ట్ టెన్స్ అనయత్. అనయత్ కాబట్టి అది రాసినప్పుడు ఏమవుతుంది? విడిగా అనయత్ నయతి రాసినప్పుడు మామూలు నానే రాయాలి. కానీ ఎప్పుడైతే ఉపసర్గతో కలిపి రాసామో అప్పుడు నత్వం రాయాలి. సో పరి ప్లస్ అనయత్ అవుతుంది, పర్యణయత్ అవుతుంది, అప్పుడు నా రాయాలి. ఓకే. అలాగే పరిణీతవాన్ రాసేటప్పుడు కూడా మామూలుగా పరి ప్లస్ నయతికి నీతవానే మామూలుగా రాసేటప్పుడు పరి నీతవాన్, కానీ అది ఎప్పుడైతే పదం కలిసిందో నత్వం వస్తుంది, పరిణీతవాన్ అవుతుంది. రైట్ రైట్. రావు గారు నెక్స్ట్ వన్. రావు గారు నెక్స్ట్ వన్ చెప్తున్నాను. టీ ప్లస్ వర్తతే ప్రా ప్లస్ వర్తతే ప్రా ప్లస్ అవర్తతే ప్రావర్తతే ప్రావర్తయత్ ప్రావర్తవాన్. కాదు సార్, ఉండండి ఉండండి. ప్రా ప్లస్ వర్తతే కరెక్ట్. వర్తతేకి అవర్తతే కాదు, అవర్తత అనేది పాస్ట్ టెన్స్. సో ప్రా ప్లస్ అవర్తత ప్రావర్తత లంగ్లకార రూపం. ప్రవృత్తవాన్ అనేది తవత రూపం, కృదంత రూపం. ప్రవృత్తవాన్ వృత్ ధాతు, అది ప్రత్యయం ఎప్పుడు కూడా ధాతుకే వస్తుంది కాబట్టి ప్రవృత్తవాన్, ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్రవృత్తవాన్ ప్రవృత్తవాన్. వాగుడింతల్లో వృనే రాయాల్సింది. వాగుడింతల్లో వృ. వాకి రు మాత్రం. ప్రవృత్తవాన్ రాయాలి దానికి. ఓకే. విజయ్ కుమార్ గారు నెక్స్ట్ వన్. నీ ప్లస్ వర్తతే నీ ప్లస్ అవర్తత నివర్తితవాన్. నీ ప్లస్ అవర్తత ఏమవుతుందో చెప్పాలి కదా ఫస్ట్. నీ ప్లస్ వర్తత న్యవర్తత. ఎండ్ సంధి న్యవర్తత అవుతుంది. నివృత్తవాన్. ఇప్పుడేగా వర్తతేకి వృత్తవాన్ వస్తుందని ఇప్పుడేగా చెప్పాను. నివృత్తవాన్. ఓకే. సో నీ ప్లస్ వర్తతే నీ ప్లస్ అవర్తత న్యవర్తత నివృత్తవాన్. న్యవర్తత అనేదేమో మనకి ఈ లంగ్లకార రూపము, నివృత్తవాన్ కృదంత రూపము. రైట్. ఎస్. నిత్య భవానీ గారు నెక్స్ట్ వన్. సం ప్లస్ చరతి సం ప్లస్ అచరత్ సంచరత్
కాదండి. సమ్ ప్లస్ ప్లస్ ఆ ఏమవుతుంది మేడం? ప్లస్ ఆ ఏమవుతుంది? మా అవుతుంది. సో సంచరత్ మేడం. సమాచరత్ అవుతుంది. అందుకనే పైన వెనకాల మనకి ఇచ్చారు. ఏమిటి ఎక్కడ ఇచ్చారు? సంహరతిలో ఇచ్చారు చూడండి. సమ్ ప్లస్ హరతి, సమ్ ప్లస్ అహరత్, ప్లస్ ఆ ప్రవేశ రూలే అది. ప్లస్ ఆ మా అవుతుంది. సమాహరత్. అలాగే ఇది సమాచరత్. సంచరతి. ఓకే, సమాచరత్. ఇప్పుడు సంశ్రితవాన్ మేడం. సంచరితవాన్, సంచరిత ఇంచా అని రాయాలి. సంచరిత సమ్ అనకూడదు, సంచరిత. కించిత్ ఎలా రాస్తామో అలా రాయాలి. ఓకే, సంచరిత. సంచరితవాన్. చరిత అని పలకూడదు, అనుస్వారం పలకరాదు. సంచరిత కాదు, సంచరితవాన్. రైట్. శ్రీనివాస్ మంగిపూడి గారు, నెక్స్ట్ వన్ సార్. సార్ మ్యూట్ లో ఉంటారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. సార్ మ్యూట్ లో ఉంటారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసు చెప్పండి సార్. సమ్ ప్లస్ అతుష్యత్, సమ్ ప్లస్ అతుష్యత్, సమతుష్యత్, సంతుష్టవాన్. అంతే, కరెక్ట్. సమ్ ప్లస్ తుష్యతికి తుష్యతి అతుష్యత్ అవుతుంది. సో సమ్ ప్లస్ అతుష్యత్ అవుతుంది. ప్లస్ ఆ మా అవుతుంది. సో సమతుష్యత్ అవుతుంది. సంతుష్టవాన్ అవుతుంది. సంతుష్టవాన్ రాసేటప్పుడు పైన పెట్టచ్చు, బట్ నకారంతో రాస్తే బాగుంటుంది. సంతుష్టవాన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ శిరీష, లాస్ట్ వన్. ప్రా ప్లస్ భవతి, ప్రా ప్లస్ అభవత్, ప్రాభవత్, భవతికి తవతు ఏంటి మర్చిపోయారు? భూతవాన్, భూతవాన్. భూతవాన్ అవుతుందా మహోదయ? ప్రభూతవాన్ అవుతుంది. ప్రా ప్లస్ భవతి ఈజ్ ఈక్వల్ టు ప్రా ప్లస్ అభవత్, ప్రాభవత్. ప్రభూతవాన్ అనేది తవతు అవుతుంది. ఒకసారి తవతులు తీసి రివైజ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది, మర్చిపోయారు చాలా వరకు. సో అది ఉపసర్గలతో సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. నెక్స్ట్ సంధికి చెప్పాల్సిన ఎక్సర్సైజ్ ఉంది, వరుసగా అడుగుతాను. వాళ్ళ ఎగ్జాంపుల్ చూడండి. సంధి ఎక్సర్సైజ్ 141 పేజ్ నెంబర్. చోరా వాగతౌ అన్నప్పుడు ఫస్ట్ వాగతౌ అన్నారు కాబట్టి ఆ వచ్చింది కాబట్టి ఆగతౌ తీసేయాలి. చోరౌ ఆగతౌ అవుతుంది. ఓకే, ఉమాదేవి గారు తావే కదా ఏమవుతుందో చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని. తావే కదా అంటే తావే ప్లస్ అక. మేడం మనం చదివింది యాంతా వాంతా దేశ సంధి మొన్న మనం చెప్పుకుంది. తావే అని తీయలేరు మీరు. యాంతా వాంతా దేశ సంధిలో ఏమొస్తాయి? ముందు పూర్వపదంలో ఏ ఐ ఓ అవులే రావాలి, ఉత్తర పదంలో ఏదో ఒక స్వరం రావాలి. ఎలా విడదీస్తారు దాన్ని? తావే కదా అని తావని ఆవు వినబడుతోంది అంటే ముందర పదంలో ఏం రావాలి? తావై, తావై ప్లస్ ఏ కదా. కాదు మేడం, సంధి అర్థం కాలేదనుకుంటాను మీకు. ఏ ఐ ఓ ఔ పూర్వపదం ఎండింగ్ లో ఉండాలండి, ఉత్తర పదం ఏదో ఒక స్వరంతో స్టార్ట్ అవ్వాలండి. స్టార్ట్ అయినప్పుడు పూర్వపదంలో ఉన్న ఏకారం ప్లేస్ లో అయ అనేది ఆదేశంగా వస్తుంది. ఐకారం ఉంటే ఆయ వస్తుంది. పూర్వపదంలో ఓ ఉంటే అవ వస్తుంది. ఆ ఔకారం ఉంటే ఆవ వస్తుంది. ఇక్కడ తావ అని వినబడుతోంది అంటే ఆవ వినబడుతోంది. అప్పుడు తాకి ఏం రావాలి? ఏ మాత్రం రావాలి అప్పుడు? ఎనీబడి? తావవు కదా. తౌ రావాలి మేడం. తౌ రావాలి. తాకి తావు రావాలండి. తౌ వస్తుంది. తౌ ప్లస్ ఏకదా, తావేకదా. ఓకే, నెక్స్ట్ శాంతి వారణాసి గారు, నెక్స్ట్ వన్. పుత్రౌ ప్లస్ అవితి. పుత్రవు తీసేసిన తర్వాత ఉండండి మేడం,
పుత్రవు తీసేశాక మీకు ఇందాక నుంచి అదే చెప్తున్నా, ఉత్తర పదము దేంతో స్టార్ట్ అవ్వాలి? ఎనీ స్వరంతో స్టార్ట్ అవ్వాలి. అవితి కాదు. అవితి అనే దానికి మీనింగ్ ఉందా అండి? ఇది అవితి అనే దానికి మీనింగ్ ఉందా? పుత్రవు తీసేశాక ఇంకా వకారం కనపడదు. ఇతి మాత్రమే మిగులుతుంది. ప్లస్ వతి ఇది వతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతి మిగులుతుంది. ఇది 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 ఒక్కసారి సెపరేట్ చేసేటప్పుడు ఐ ఔ ఓ ఏ ఐ ఓ ఔలు సెపరేట్ అయిపోయాక ఇంకా మళ్ళీ వకారం గాని యకారం గాని వినపడదు ఉత్తర పదంలో. కేవలం ఆ వాకి యాకి ఏ మాత్రం వస్తుందో అదే వినబడుతుంది అచ్చు. ఓకే, సో పుత్రౌ ప్లస్ ఇతి పుత్రావితి. ఎందుకు వచ్చింది? పుత్రౌ త్ర అనే అక్షరానికి ఔ మాత్రం వచ్చింది, పక్కన ఇతిలో ఈ అనేది స్వరం వచ్చింది, కాబట్టి ఈ ఔ కాస్త త్ర తర్వాత ఆవు కింద మారుతుంది. అందుకని త్ర ప్లస్ ఆవు త్రావు అవుతుంది. అది ఆ విడదీసుకోవడం తెలియాలండి. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయకపోతే రాదు, ముందే చెప్తున్నా నేను. నెక్స్ట్ పురుషోత్తం సార్. సార్ చెప్పండి సార్. పురుషోత్తం సార్ అన్మ్యూట్ చేసుకోవాలండి. ఐ థింక్ గురవు ప్లస్ ఉత్సాహ. కరెక్ట్. గురవు ప్లస్ ఉత్సాహ. గురవు ఔ వచ్చింది కాబట్టి ఇప్పుడు రకారం తర్వాత ఆవు రావాలి. సో గురావు అయింది అక్కడ. అందుకని విడదీసేటప్పుడు కూడా ఆవు వినపడుతున్నప్పుడు ఆ రకారానికి ఔ మాత్రం పెట్టాలి. సో గురవు ప్లస్ తీసేశాక వాకి ఏ మాత్రం ఉంది? ఊ మాత్రం ఉంది. ఆ లెటర్ తో స్టార్ట్ అవుతుంది ఉత్తర పదం. ఉత్సాహ. కరెక్ట్. కవిత నెక్స్ట్. కవిత నెక్స్ట్. నరా ఉదారౌ. కవిత మెరుగు. నరో ప్లస్ ఉదారౌ. కరెక్ట్. నరౌ ప్లస్ ఉదారౌ. నరా ఉదారౌ. కరెక్ట్. నెక్స్ట్ గెలాక్సీ M21 అని ఉందండి, ఎవరో తెలియదు మరి నాకు. అన్మ్యూట్ చేసుకుని నెక్స్ట్ దానికి ఆన్సర్ చెప్పండి. కరావేతౌ. తెలియదు. రవళి. కరావేతౌ. కరౌ ప్లస్ ఏతౌ. కరావేతౌ. అంతే. కరౌ ప్లస్ ఏతౌ కరావేతౌ. కరెక్ట్. ఫణీశ్వరి గారు నెక్స్ట్. బాలకావాగతౌ. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలండి. ఒక్క నిమిషం మేడం, చెప్తానండి. బాలకౌ ప్లస్ ఆగతౌ. అంతే. బాలకౌ ప్లస్ ఆగతౌ. బాలకావాగతౌ. కరెక్ట్. కృష్ణవేణి నెక్స్ట్. తస్యా ఇదం. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. ఎవరు చెప్పినా నేను అందరినీ మ్యూట్ లో పెడతాను కాబట్టి. తస్యౌ ప్లస్ ఇదం. అన్నిటికీ ఔలే రావండి. ఇక్కడ వకారం కనబడట్లేదు కదా, యకారం కనబడుతోంది, ఆయ కనబడుతోంది. అప్పుడు పూర్వపదం ఎండింగ్ లో ఏముండాలి? ఐ. ఐ ఉంటే అది తస్యై ప్లస్ ఇదం. తస్యా ఇదం. కరెక్ట్. లక్ష్మీ సురేష్ చెప్పండి. నెక్స్ట్ వన్. హరావాగతే. హరౌ ప్లస్ ఆగతే. హరౌ ప్లస్ ఆగతే. హరావాగతే. కరెక్ట్. రాధాకృష్ణ సార్ నెక్స్ట్ వన్. చతురా ఉత్సాహిన్యౌ హినౌ. చతురౌ ప్లస్ ఉత్సాహినౌ. అంతే. చతురౌ ప్లస్ ఉత్సాహినౌ. చతురా ఉత్సాహినౌ. కరెక్ట్. ఆదిలక్ష్మి గారు నెక్స్ట్ వన్. తస్యా ఏతస్యై. ఆదిలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. తస్యా ఏతస్యై. తస్యా ప్లస్ ఏతస్యై. మేడం ఒకటి చెప్పండి. తస్యా వస్తే కండిషన్ ఎలా సాటిస్ఫై అయిందండి? పూర్వపదంలో ఏ ఐ ఓ ఔలు ఉండాలంటున్నాను, మీరేమో తస్యా అంటున్నారు. మరేం చెప్పాలి? తస్యై ప్లస్ ఏతస్యై. అది తస్యై ప్లస్ ఏతస్యై. తస్యా ఏతస్యై. కరెక్ట్. నెక్స్ట్ జాయిన్ చెయ్యాలట. ప్రభా ఇది మామూలుగా చెప్పేయచ్చు ఎవరైనా సరేను.
బట్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు, అడుగుదాం. ప్రభా గారు చెప్పండి. విష్ణోహ ఏ. అసలు యాక్చువల్గా ఒక్క నిమిషం, విష్ణోహ అని ఉండకూడదు, విష్ణు అని మాత్రమే ఉండాలి. విసర్గ పడితే తీసేసేయండి ఎవరైనా సరే. విష్ణు ఏ, మన కండిషన్ సాటిస్ఫై అవ్వదు. లేకపోతే ఏమవుతుంది? విష్ణు ప్లస్ ఏ విష్ణవే విష్ణవే విష్ణవే. నై ప్లస్ సారీ అకహ నాయకః నాయకః నాయకః. దేవతాయై దేవతాయై అర్పణం దేవతార్పణం దేవతాయార్పణం. ఒక్కటే గుర్తు, ఒక్క నిమిషం, ఒక్కటే గుర్తు. యై అని ఉంది కదా, ఆ యాకున్నటువంటి ఐ మాత్రం తీసేయాలి. ఎప్పుడైతే ఐ మాత్రం తీసేసామో దాని ప్లేస్ లో ఇంకో యా రాయాలి. అంటే ఐ రాయడం, ఆయ్ కాదు, ఆయ్ రాయాలి. అంటే ఈ ముందర ఇప్పుడున్న యాకేమో దీర్ఘం పెట్టాలి, కానీ ఇంకో యా కూడా రాయాలి. అప్పుడు ఏమవుతుంది? దేవతాయార్పణము. దేవతాయార్పణం. ఎందుకు చెప్తున్నాను మళ్ళీ వినండి ఒక్కసారి. యై ఉంది ఇక్కడ. యకారాలు అంటే వచ్చేది మనకు ఆదేశం యకారమే వస్తుంది. అయ దాంట్లో లేకపోతే ఆయ దాంట్లో యా వినబడుతుంది. ఆల్రెడీ పదంలో యకారం ఉంది. అలాంటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న యై అనే దాంట్లో యకారానికి ఐ మాత్రం ఉంది, అది తీసేయాలి. తీసేసినప్పుడు అందుకే అప్పుడు ఏమవుతుంది? దేవతాయ వరకు రాసాము అంటే ఉన్న పదంలో ఐ మాత్రం తీసేసి రాసాము. తీసేసినప్పుడు ఐ ప్లేస్ లో ఏం రావాలి? ఆయ రావాలి. మరి పదం మధ్యలో రాయలేం కదా, సో ఆ మాత్రం తీసుకొచ్చి ఆల్రెడీ ఉన్న యాకి పెట్టాలి. ఆల్రెడీ ఉన్న యాకి యా పెడితే అయింది దేవతాయా అయింది. మళ్ళీ యా కూడా ఉండాలిగా, మన దాంట్లో ఆ మాత్రం పెట్టాం, పక్కనున్న యా ఏమైంది? అందుకని దేవతాయార్పణం. అప్పుడంటే ఎలా చెప్పుకోవాలి? పక్కనున్న అర్పణం కాస్త అర్పణం అవుతుంది. ఇక్కడ యై ఏమో యా అవుతుంది, పక్కనున్న అర్పణం అర్పణం అవుతుంది. అప్పుడు ఏమైంది? దేవతాయార్పణం అవుతుంది. ఎప్పుడైతే ఆల్రెడీ పదంలో యకారం ఉంటుందో అప్పుడే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ప్రాతకాలే ఉత్థానం. ప్రాతకాల్యుత్థానం అది ఆ కాల్ అనకూడదు, కాల పలకాలి. ప్రాతకాల యుత్థానం. ప్రాతకాల యుత్థానం. ఓన్లీ ఒకటే బండ గుర్తండి. పూర్వపదంలో ఓన్లీ ఏకారం ఉందనుకోండి, ఏకారం ఉంటే దానికి ఏ తీసి పారేసి యా రాసేసుకుని పక్కనున్న స్వరం యొక్క మాత్ర యాకి పెడితే అయిపోయింది. ఇప్పుడు ప్రాతకాలేలో ఏ పీకేసి ప్రాతకాల రాసాము, ఏ మాత్రం ఉంది కాబట్టి ఒక యా రాసుకోవాలి. యా రాసుకున్న పక్కన ఉన్నటువంటి ఉత్థానంలో ఊ ఉంది కాబట్టి ఆ ఊ కాస్త దీనికి మాత్ర అవుతుంది. సో యు అయింది అక్కడ యాక్చువల్. సో ప్రాతకాల యుత్థానం, కాల యుత్థానం. సుఖే అనిచ్ఛ. దీర్ఘం రాదు, సుఖాయ నిచ్ఛ అంతే. దీర్ఘం రాదు, సుఖయనిచ్ఛ, సుఖయనిచ్ఛ, సుఖయనిచ్ఛ. సుఖే ఉంది, ఏ మాత్ర కాబట్టి ఏ పీకేసేయండి. ఏ మాత్ర పీకేస్తే సుఖ వస్తుంది, ఒక యా రాయాలి. పక్కన ఆనే ఉంది కదా, సుఖయనిచ్ఛ అంతే. అయ్యి వస్తుంది. అయ్యి యకారమే కదా వచ్చేది, కాబట్టి ఆ మాత్ర అంటే యకారం కాస్త యా అవుతుంది. యకారం అంటే ఏంటండి? బేసిక్ గా యకారం అంటే ఇయ్య, యాకి హలంత ఉండేది యకారం. అది ఆ యా కింద మారాలంటే, హలంతం లేకుండా యా కింద మారాలంటే అక్షరం యా కింద పక్కన ఆ రావాలి, ఆ రావాలి. కాబట్టి సుఖయనిచ్ఛ అంతే. అది అభ్యాగతౌ ఆగతౌ. అభ్యాగత వాగతౌ. దీనికి ఎట్లా బండ గుర్తు? అభ్యాగతౌ ఉంది కాబట్టి తౌకి తాకి ఔ మాత్రం పీకేయాలి. ఎప్పుడైతే ఔ వచ్చిందో అక్కడ ఏ అక్షరానికి ఔ మాత్రం వచ్చిందో దానికి ఫస్ట్ దీర్ఘం పెట్టాలి. దీర్ఘం పెట్టి వకారం రాయాలి, వా రాయాలి. పక్కన ఆ ఉంది కాబట్టి దీర్ఘ అకారం ఉంది కాబట్టి దాని యొక్క మాత్రని ఈ వా రాసిన దానికి మాత్ర కింద పెట్టాలి.
అప్పుడు ఏమైంది? అభ్యాగతవులోంచి తాకి అవు మాత్రం తీసేస్తే అభ్యాగత అయింది. ఆ తాకి ఆ దీర్ఘం పెట్టారనుకోండి, అంటే ఆవు రావాలి ఆదేశంగా. సో తా కాస్త తావ్ అవుతుంది. తౌ కాస్త తావ్ అవుతుంది. తావ్ ప్లస్ ఏమిటది? ఆ వచ్చింది. సో అభ్యాగతావాగతౌ అవుతుంది అది. శృతే ఏ వచ్చినప్పుడు యా అను, ఐ వచ్చినప్పుడు వా వస్తాం. అమ్మా తల్లి, మళ్ళీ వీడియో వినాల్సిందే మీరు. ఏ వచ్చినప్పుడు యా వస్తుంది కాదమ్మా, ఏ వచ్చినప్పుడు అయ వస్తుంది, ఐ వచ్చినప్పుడు ఆయ వస్తుంది. యకారం యా కనబడుతోంది అంతే, మిగతావన్నీ మాత్రలో కలిసిపోతున్నాయి. యా వచ్చిందని చెప్పకూడదు, తంతారు, నన్ను పట్టుకుంది అంటారు ఫస్ట్. ఎవరు యా వచ్చిందని చెప్పేది అని. అయ వస్తుందమ్మా అక్కడ. ఆ కాస్త ఈ పక్క అక్షరంతో కలిసిపోతుంది. ఎందుకు? పదం మధ్యలో స్వరాలు రాయం కదా మనము. పదం మధ్యలో స్వరాలు రాయము. అందుకని అడిగాను. అభ్యాగత అదే నెక్స్ట్ స్టెప్. ఐ ఔ అయింది, ఏ ఐ అయింది, ఓ ఔ వచ్చినప్పుడు అవ్ ఆవ్ వస్తాయమ్మా. ఏ ఐ ఓ ఔ 4 అక్షరాలు రావచ్చు, పాసిబిలిటీ ఉంది అంటున్నాం. 4 అక్షరాలు ప్లస్ 4 ఆదేశాలు రావాలి కదా మరి. ఏ ఉంటే అయ్య వస్తుంది, ఐ ఉంటే ఆయ వస్తుంది, ఓ ఉంటే అవ్ వస్తుంది, ఔ ఉంటే ఆవ వస్తుంది. ఇప్పుడు మరి అయలో అకారము ముందర అక్షరంతో కలిసిపోతుంది. అలాగే ఆయలో ఆకారము ముందర అక్షరంతో కలిసిపోతుంది. సో యాలే కనబడుతూ ఉంటాయి అక్కడ, బట్ ఆలు ఇటువైపు కలిసిపోయినాయి. ఓకే, అందుకనే క్షీరే అని ఉంటే క్షీరై అవుతుంది అది. ఓకే, క్షీరే ఉంటే క్షీరై అవుతుంది. అదే తౌ అని ఉంటే తావ్ అవుతుంది అది. ఓకే, తౌ ఉంటే తావ్ అవుతుంది. రైట్. తస్యై అని ఉంటే తస్యాయ్ అవుతుంది. ఆ అకారాలు వీటిల్లో కలిసిపోతాయి. చివరికి మనకి యా ఒకటే కనబడుతూ ఉంటుంది, యకారం ఒకటే, దానికి మాత్రలు వస్తాయి. యా ఆర్ వా కనబడుతూ ఉంటుంది. ముందరున్న అకార ఆలు వీటిల్లో కలిసిపోయి యకార వకారాలే కనబడుతూ ఉంటాయి దాంట్లో. కనపడుతూ ఉంటే ఏమవుతాయి? అందుకనే యా అంత వా అంత అని చెప్పారు. ఓకే, ఆ యకార వకారాలకి పక్కనున్న స్వరం యొక్క ఉత్తర పదంలో ఉన్నటువంటి స్వరం యొక్క మాత్రలు వస్తాయి మొత్తం పదం కలిపినప్పుడు. రైట్. సో నెక్స్ట్ ఏంటిది? గృహే. ఇప్పుడు శృతే ఏతస్మిన్, శృత ఏతస్మిన్ అవుతుంది. శృతే కాస్త శృతై అవుతుంది. ఆ యకారానికి మళ్ళీ ఏ వచ్చింది కాబట్టి ఏ అవుతుంది. శృత ఏ యకారానికి రాయాలి. ఆసీత్, గృహయాసీత్ అంతే. గృహయాసీత్. గృహే కాస్త గృహై, గృహై అవుతుంది. ఓకే, వృక్షౌ ఆరోపితౌ, వృక్షావారోపితౌ ఒకటే. వృక్షౌ కాస్త వృక్షావ్ అవుతుంది. ఔ కాస్త ఆవ్ అవ్వాలి. సో వృక్షౌ కాస్త వృక్షావ్ అవుతుంది. పక్కన వకారానికి ఆ వచ్చింది కాబట్టి బా అయిపోయింది. వృక్షావారోపితౌ. ఓకే, గృహై ఎందుకు అవుతుంది మేడం? గృహై ఎందుకు అవుతుంది? ఏకారం ప్లేస్ లో అయ్య వస్తుంది కదా సార్, అయ్య వస్తుంది కదా. అవును, ఏ పోతుంది, ఐ వస్తుంది, అంతే కదా. అవును, గృహ మాత్రమే అది, గృహ కాదు. గృహకి గృహ ప్లస్ ఐ. మీరు హేలో నుంచి హే అనే అక్షరాన్ని స్ప్లిట్ చేయాలంటే ప్రవేశ పుస్తకంలో చూడండి ఒక్కసారి. ఏ హే అని ఉందనుకోండి, హకారము ప్లస్ ఏ రాయాలి. సో ఎప్పుడైతే మీరు ఏ తీసేశారో దానిలోంచి కేవలము హకారం అంటే హలంతంలో ఉన్నటువంటి హకారము అంటే హలంతాలేనండి. హ అక్షరం రాయాలంటే దానిలో ఆ కూడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఏకారం తీసేశారో హే నుంచి హ మిగులుతుంది అంతే. అంటామే అదొక్కటే మిగులుతుంది. దానికి ఎప్పుడైతే ఐ యాడ్ అయిందో ప్లస్ ఐ హై అవుతుంది. సో గృహే కాస్త గృహై అందుకయింది. అర్థమైందా సార్? అర్థం కాలేదు. ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి సార్. ఇది
ఎందుకంటే ఇది క్లియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దీని మీద బేస్ అయ్యి ఇంకో సంధి వస్తుంది. అందుకని ఇది క్లియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ నాకు. ఒక్క నిమిషం ఉండండి సార్. నేను ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి. క్షీరే ఉంది సార్. ఇప్పుడు క్షీరే అనే ఈ ఇచ్చాని పక్కన పెట్టండి. క్షీరే అనే పదాన్ని విడదీస్తే ఇదిగో ఇలా రకారం ఎండింగ్ అండ్ ఏ విడిగా రాస్తాం సార్. ఓకే. క్షీరే అన్నప్పుడు పదాన్ని విడదీస్తే ఇంకా క్షీని కూడా విడదీయచ్చు, మనకు అక్కర్లా. చివరి పదం ఒక్కటే, చివరి అక్షరం ఒక్కటే మనకు కావాల్సింది. ఎందుకు? ఏ ఐ ఓ ఔలు పూర్వపదం ఎండింగ్ లో ఉండాలి కాబట్టి రే అనే పదంలో రే అంటే అర్థం ఏంటి? ర్ ప్లస్ ఏ రే అవుతుంది. సో ఎప్పుడైతే ఏకారాన్ని సెపరేట్ చేసేసామో ఈ క్షీరే కాస్త క్షీర్ ప్లస్ ఏ అయింది. ఎందుకు? ఏ తీసేసాం, రేలో నుంచి ఏ తీసేస్తే ర్రగా ఉన్నదాన్ని రకారము అంటే ఎర్ర మాత్రమే, రా కాదు. రా అన్నాము అంటే ర్ ప్లస్ ఆ, రా అంటే. సో ర్ అన్నప్పుడు క్షీర్ ప్లస్ ఏ అయింది ఇక్కడ. ఇప్పుడు మన యాక్చువల్ కండిషన్ ఏంటి యాంతావాంతాకి? ఉత్తర పదంలో చివర్లో ఏ ఐ ఓ ఔ లలో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఏ అనేది ఉంది ఇక్కడ. అండ్ పూర్వ పదంలో ఉత్తర పదము స్టార్ట్ అవ్వాల్సింది దేంతో స్టార్ట్ అవ్వాలి? ఒక స్వరాక్షరం, ఎనీ స్వరం, ఒక స్వరాక్షరంతో అచ్చుతో స్టార్ట్ అవ్వాలి. అయినప్పుడు ఉత్తర పదం ఇచ్చా అలాగే ఉంటుంది. ఈ ఏకారం ఏదైతే ఉందో దాని ప్లేస్ లో ఐ అనేది యాడ్ అవుతుంది, ఆదేశంగా వస్తుంది. ఏ పోయి దాని ప్లేస్ లో ఐ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఐ వచ్చేసిందో ఈ క్షీరే కాస్త ఈ రకారం ఏదైతే ఉందో ర్ ప్లస్ ఆ, ఇక్కడ ర్ ప్లస్ ఆ కాస్త ఏమైంది? రా అయింది. సో క్షీర్ ప్లస్ ఐ క్షీరై అయింది. క్షీరై అలా వచ్చింది. క్షీర్ ప్లస్ ఐ క్షీరై అలా వచ్చింది. ఓకే. వచ్చి పక్కన ఇచ్చా ఉంది. మరి యకారంతో, యకారము అంటేనే య అంటే యకారం, అంటే మకారం, అంటే తకారం. ఏదైనా అలాంటి కారంతో చెప్పాము అంటే అది హలంతము అని అర్థం అన్నమాట. అసలు వ్యంజనములు అంటే అర్థం ఏంటి? వాటంతటి వాటిని ప్రొనౌన్స్ చేయలేం వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఓవెల్. స్వరాక్షరము లేకుండా వ్యంజనాన్ని ప్రొనౌన్స్ చేయడం కష్టం. అంటే క చ ట త ప అనేవే వ్యంజనాలు, వాటినే వ్యంజనాలు అంటారు. వాటికి ఏదో ఒక స్వరము యాడ్ అయినప్పుడే వాటిని క, ఖ, చ, ట, త, ప ఇలా పలుకుతాం. సో వాటికి మళ్ళీ మాత్రలు ఒక్కొక్క స్వరం యాడ్ అయిన కొద్దీ ఆ అంతా ప్రవేశ సిలబస్ అండి. అది కకారానికి ఆ యాడ్ అయితే కా వచ్చింది, కకారానికి ఆ యాడ్ అయితే కా వస్తుంది, అలా అన్నమాట. సో ఎప్పుడైతే యకారం ఒకటి చివరికి ఇక్కడికి వచ్చిందో దానికి ఈ వచ్చిందో ఈ ప్లస్ ఈ ఏమవుతుంది? యాకి గుడిస్తే అంటే యాకి ఈ మాత్ర ఇచ్చేసేయాలి. అలా క్షీర ఇచ్చ అనేది ఫామ్ అయింది. సో మరి ఐ ఎందుకు వచ్చిందంటే నేనేం చెప్పనండి. ఇప్పుడు ఐ అంటే ఇలా వచ్చింది, ఏ ప్లేస్ లో ఐ వచ్చింది కాబట్టి రకారానికి ఐ యాడ్ అయినప్పుడు రై అయింది. అట్లాగే గృహే అని వచ్చింది అనుకోండి, గృహేలోంచి కూడా అంతే, గృహ ప్లస్ ఏ గృహే అవుతుంది. సో గృహ ప్లస్ ఏ తర్వాత గృహ ప్లస్ ఐ, అలా గృహై వచ్చింది. అర్థమైందా ఇప్పుడు? గృహ ప్లస్ ఏ కదా, ఏ బదులు ఐ ఐ రావాలి అంతే కదా. అయ్య అని రావాలి, అయ్య అని రావాలి. సో ఏ వచ్చింది. అప్పుడు ఏమైంది? గృహ ప్లస్ అయ రాసినప్పుడు ఆ హకారానికి ఆ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? హయ అని వస్తుంది. మీకు ఇట్లా కాదు సార్, ఉండండి. క్షీర అవుతుంది, గృహ అవుతుంది కదా. యకారం ఉంది కదా సార్ ముందు, పక్కన యకారం కూడా ఉంది కదా. గృహ ప్లస్ ఏ కదా. ఉండండి సార్, నేను చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి సార్. ఒక్క నిమిషం ఉండండి సార్.
గృహే ఉంది కదా సార్. ఆ, గృహేని దీన్ని విడదీస్తే గ్ ప్లస్ యాక్చువల్గా రు అని రాస్తే ఏమొస్తుంది? ఓకే, రు ప్లస్ హ ప్లస్ ఏ. ఇది సార్ దాని పద విభజన. ఓకే. ఒకే సిలబల్స్ గా విడగొట్టినప్పుడు పదంలో ఉన్న వాటిని అక్షరాలన్నింటినీ విడగొట్టినప్పుడు ఇలా వస్తుంది అది. ఇప్పుడు మనం అవును. ఏం చేసాము, ఈ మొత్తం కాకుండా ఇక్కడికి మనం ఏం చేసాం, దీన్ని ఈ గృహ మనకు ఇదే కాబట్టి గృహ తెలుసు కాబట్టి గృహ్ ప్లస్ ఏ అంతవరకే విడగొట్టాం మనం. ఓకే. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఈ గృహ్ ఏ ప్లేస్ లో గృహ్ ప్లస్ ఐ వస్తుంది. అవును, కరెక్ట్. ఓకే, వచ్చినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఈ గృహ రాసుకోండి, పోనీ ఇలా రాసుకోండి. ఇది ఇలా ఉంది కదా. ఇప్పుడు హకారానికి ఐ అంటే కూడా ఏంటి, ఇది కదా అర్థం ఐ అంటే. ఇప్పుడు ఏమైంది, గ్రూలానే ఉంది. హకారానికి అకారం హకారం హ ప్లస్ ఆ ఏమైంది, హా అయింది. అవును, అవునా? అవును. అయినప్పుడు ఏమైంది, ప్లస్ యకారం వచ్చింది. ఇప్పుడు మొత్తం కలిపితే ఏమైంది సార్, ఇది పాడదు పదం. ఆ తర్వాత ఆసీత్ రాసిండు మేడం, ఆసీత్ రాయండి. ఉండండి, ఈ తర్వాత ఆసీత్. ఒక్క నిమిషం మూర్తి గారు ఉండండి, ఆయన డౌట్ క్లియర్ అవ్వనండి. గృహాయ్ ఇలా ఫామ్ అయింది, అర్థమైందా సార్? ఓకే. ఇలా అర్థమైంది కదా. ఇప్పుడు ఏ ఎందుకు ఐ కింద మారిందో, ఎప్పుడైనా సరే ఏకారాన్ని తీసేశాక హలంతాక్షరం మాత్రమే మిగులుతుంది. హలంతాక్షరం మాత్రమే మిగిలినప్పుడు ఐ అంటే ఏంటి, ఐ అంటే అది ఒక్కటే దాన్ని ఇన్సెపరబుల్ పదం కాదు. ఐ అంటే అకారంతో ఆతో పాటు ఉన్నటువంటి యకారం. సో దాన్ని సెపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు దీనికి ఇక్కడ ఇది రాసాం, ఆసీత్. ఇది రాసాం, ఇది అలా కంటిన్యూ అవుతూ వస్తుంది, దీనికి కూడా కంటిన్యూ అవుతుంది అది. అవును. ఓకే, ఏ తర్వాత ఆసీత్ ఏం రాశాను, ఇది కంటిన్యూ అవుతుంది దానికి. ఓకే. యకారం ఆసీత్. ఇప్పుడు యకారం తర్వాత ప్లస్ ఆ సీత్, ఇది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఈ ప్లస్ ఈ పార్ట్ మాత్రం తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పార్ట్ ఇంతవరకు తీసుకుంటే ఈ ప్లస్ ఆసీత్ ఏమైంది, యాసీత్ అయింది. రైట్. సో ఇప్పుడు ఈ గృహాయి అయింది, అది అట్లా అయితే either అట్లా అవ్వాలి, లేదంటే ఇట్లా అవ్వాలి. ఇప్పుడు గృహాయికి పోనీ అట్లా తీసుకోకుండా యాసీత్ గాని ఇలాగే తీసుకున్నాం అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా, అంటే నేను ముందు గృహాయి రాసేసా కదా ఇక్కడ. ఇప్పుడు ఈ పార్ట్ ఒకటి, ఈ పార్ట్ ఒకటి గృహాయి అయిందా? మీరు అనేది గృహయా, నా గృహై కాదు, ఐకారం అనుకుంటున్నాను నేను. ఐ కాదు సార్, అయ్యా వస్తుంది సార్, అయ్యా. గృహయా, గృహయా, గృహై. మరి దాన్ని పక్క పదం కలపకుండా ఉన్నప్పుడు గృహే పదము యాంతావాంతాలో పూర్వపదం ఎలా మారుతుంది, గృహై కిందే మారుతుంది. గృహై అన్నప్పుడు అయ్య పలకాలి, ఐకారం పలకూడదు. యకారమే పలకాలి, యకారం ఐకారం కాదు, యకారం పలకాలి. సో ఇప్పుడు ఏమైందంటే ఉత్తర పదంలో మార్పు జనరల్ గా ఏం కనిపించదు. ఆసీత్ వీడియో కూడా ఆఫా. సో ఎప్పుడైనా కూడా పూర్వపదంలో ఏకారం వచ్చినప్పుడు అది అయ్య కింద మారుతుంది. అయ్య మారినప్పుడు అయ్య కింద యా వీటి కింద మారుతుంది. యా అంటే ఫుల్ గా పలకం దీన్ని. మారినప్పుడు ఈ చివరిలో ఏకారం తీసేస్తే వచ్చిన అక్షరం కాస్త ఏదైతే ఉంది ఈ కేసులో హకారం ఉందో అది హై అవుతుంది. సో గృహే కాస్త గృహాయి అవుతుంది. ఇప్పుడు ఈ గృహైకి ఆ కలిపినప్పుడు యకారానికి ఆ కలిపితే యా అవుతుంది. కాబట్టి గృహ యాసీత్ అవుతుంది అది. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఎనీబడి నీడ్స్ వన్ మోర్ ఎగ్జాంపుల్? మొహమాట పడకుండా అడగండి ఇప్పుడే, క్లియర్ కావాలంటే.
నాకు చెప్పడానికి మేడం కష్టమేం లేదు. ఇంకొకసారి చెప్పండి. ఎగ్జాంపుల్ చూపించండి ఎగ్జాంపుల్ చెప్తాం, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ. ఐతో కావాలా, ఏతో కావాలా, ఇది ఏదేంతో కావాలి? సరే ఒకసారి ఉండండి. ఐతోటి చెప్పండి. ఉండండి, ఇక్కడ ఇచ్చిన దేవతాయ అర్పణం అది తీద్దాం. అసలు లేకపోతే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్దామా? సింపుల్ గా ఉన్నది. సుఖే అనిచ్ఛ ఉంది కదా, ప్లస్ అనిచ్ఛ. ఇది ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనము సుఖే పదాల్లో సూని మనం మార్చం, ఎందుకంటే మనకు దాంతో పని లేదు కాబట్టి అది అలాగే రాసేద్దాం. ఖేనే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఖేలో ఏం చేయాలి? ఖకారము ప్లస్ ఏకారము, రైట్? అనిచ్చ పదం చివరికి రాసుకుందాం. ఇంతే కదా, సుఖే అంటే ఇంతే కదా. ఇది కూడా తెలియదని మాత్రం చెప్పొద్దు ప్లీజ్, ఎందుకంటే ప్రవేశాలు ఇవన్నీ రాసామ్మా. ఇది మాత్రం తెలియదని చెప్పొద్దు ప్లీజ్. ఓకే, ఏకారం. ఇప్పుడు ఇదేమైంది? ఈ సు అలాగే ఉంది, ప్లస్ ఈ ఖ అలాగే ఉంది, ప్లస్ ఏ ప్లేస్ లో అయ అంటే ఆ ప్లస్ యకారం వచ్చింది. అవునా? అయ అంటే అదేనండి, అంటే అయ. దీన్నే మనం అలా రాసుకున్నామండి. రావాల్సింది అయ అని ఆదేశంగా వస్తుందని మనం చదువుకున్నాం. ఆ అయ దాన్నే విడగొట్టి రాసాం అంతే. ఇప్పుడు ఏమైంది? సు ప్లస్ ఖ ప్లస్ ఆ ఖ అయింది మళ్ళీ. ఓకే, ఖ ప్లస్ యకారం వచ్చింది. అవునా? సో అలా సుఖే కాస్త సుఖై అయింది. అయ్యో, సుఖై అయింది. ఓకే, సుఖే సుఖై ఎలా అయిందండి? సుఖే తీసుకుంటే ఇక్కడ నుంచి సుఖే మొదలెడితే సుఖే కాస్త కాస్త సుఖై అయింది. ఇంతవరకు క్లియర్ అయిందా? ఇప్పుడు ఈ సుఖై అనే పదానికి ఇప్పుడు మనం పూర్వపదం మారిపోయింది. ఇప్పుడు ఇలా మారిన తర్వాత ఇక్కడ ఏముంది? అనిచ్చా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? యకారానికి ఆ యాడ్ అయింది. ఇది మామూలు ప్రవేశాదే. ఇయు ప్లస్ యా ఆ ఏమవుతుంది? యా అవుతుంది. సో ఏమవుతుంది? సుఖ ఇయు ప్లస్ యా కాస్త యా అవుతుంది కాబట్టి యా ని ఛ. అయ్యో, యానిచ్చ కాదు, యనిచ్చ. ఇప్పుడు అర్థమైందా అండి అది ఎలా వచ్చిందో? రైట్. అలాగే ఓకారంతో చెప్తాను చూడండి. ఓ తోటి ఏముంది? జనౌ ప్లస్ ఆహుత. అది అవు కదా, అవు కదా, అది అవు. విష్ణువే మేడం. విష్ణునే ఉంది, అదే రాద్దాంలేండి. విష్ణు ప్లస్ ఏ. ఈ విష్ణులో మనకి వీతో సంబంధం లేదు కాబట్టి దాన్ని అలా వదిలేయండి. స్నో అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయి దాంట్లో? అది పడదు, అందుకని ష్ ప్లస్ ఇన్న పడుతుందా? ఇన్న కూడా పడదు, ఇన్న కూడా పడదు ఒక్కొక్కసారి. నకారం పడదు. ఎలా రాయాలి దీన్ని? దీనిలో పడితే తీసేద్దాం ఇది. అంతే, కొన్ని అక్షరాలు పడవు. ష్ ప్లస్ ఇన్ ప్లస్ ఏమిటి? ఓ. ఇది ఉన్నది. ఇది ఉన్నది. సో అంటే ఈ ఇష్ ప్లస్ రెండు కూడా యాక్చువల్ గా రాసేసుకోవచ్చు, కలిపే రాసుకోవచ్చు. సో వి ప్లస్ ఇష్. మళ్ళీ ఇది కలిపితే రాదండో, లేనిపోదు. ఎందుకు? అది ఎందుకు వచ్చిన కూడా ఇది కాపీ చేసేద్దాం, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఓ కాస్త దేని కింద మారింది? నేను ప్లీజ్ అందరూ కామ్ గా ఉండండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు కాబట్టి నేనే మాట్లాడతా. ప్లీజ్ అందరూ మ్యూట్ లో ఉండండి. ఓ కాస్త అవు కింద మారిందండి. ఇప్పుడు అంటే ఏమైంది?
ఇది మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం ఏ పదం కింద మారుతుంది? ష్-నవ్ కింద మారుతుంది. ఓకే, ఇది మొత్తం ఈ పదం ఏదైతే ఉందో అది మొత్తం ష్-నవ్ కింద మారుతుంది. ఎలా మారుతుంది? వి ప్లస్ నవ్. ఇది పడదు, చచ్చినా పడదు ఇది. ఇది ఎలా రాయాలి? సరే, ఓకే. అది అమ్మయ్య, ఇలా మారుతుంది. అవునా? ఎస్ ఏం లేదు, రాస్తే ఇంకా ఈజీ. టైపింగ్ లో కొన్ని లెటర్స్ పడవు కాబట్టి కాస్త అటు ఇటు తీయాల్సి వచ్చింది. సో ష్ ప్లస్ ఎన్ ప్లస్ ఓ, స్నో. ఓ ప్లేస్ లో అవ్ వచ్చింది. సో స్నో కాస్త స్నవ్ అయింది. సో ఏమైంది అది? విష్. మళ్ళీ కాపీ చేసేద్దాం, ఎందుకు వచ్చింది మనకి, మళ్ళీ చెయ్యాలి. ఇది అయ్యింది పదం, ఇది వచ్చింది, విష్ణవ్ అనే పదం వచ్చింది. ఇప్పుడు దీనికి ఏ వచ్చింది. ఇప్పుడు బాకి ఏ ఇస్తే ఏమైందండి? వే అవుతుంది. సో విష్ణవే అనే పదం అలా వచ్చింది. క్లియర్ అయిందా ఇప్పుడు? మేడం, చెప్పండి. ఇప్పుడు మీరు బండ గుర్తు చెప్పారు మేడం. ఆ పక్కన విష్ణు ఉంది కదా, ఆ ఓది ఆ పక్కకు తీసి దానికి ఆవు పెట్టుకుని చేస్తే అది ఈజీగా ఉంది మేడం. ఇంత బాధపడక్కర్లేదు, అన్నిటికీ అది సరిపోతుంది. కూడా అది మీరు చూపిస్తా, చెప్పింది అన్నిటికీ ఆవుకి 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 అది కూడా అది నేను చెప్తాను సరిపోయింది. ఉండండి. యాక్చువల్గా అన్నిటికీ వస్తున్నది అది. అవును, అది కూడా చెప్తాను ఉండండి. అదే కొంచెం హాయిగా ఉంది. ఇది బాగుంది, ఇది ఉంది కదా, పర్వాలేదు, కానీ అది ఇది ఉంది కదా, చాలా ఉండండి. ఈజీ. ఇది ఉంది కదా, ఉండండి. ఇప్పుడు మీరు రాసేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మీరు చూడంగానే ఐ కనపడింది, ఐకారం ఉంది. సో దేవత వరకు అక్కడ పెట్టుకోండి, దేవత. ఓకే, ఆ ఐ ఉంది కదా, నేనేం చెప్తున్నాను? ఆ ఐలో ఐ మాత్రం తీసేస్తారు, అంటే యకారం మిగులుతుంది. సో రాసుకో సార్, మూర్తి గారు ఒక్క నిమిషం, మీరు మీ భావాలను కొంచెం దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడకండి ఒక్క క్షణం. రైట్. సో నేనేం చెప్తున్నానంటే యకారంలో నుంచి ఐలోంచి ఐ తీసేసినప్పుడు మీకు మామూలుగా అయితే యకారం మిగులుతుంది. కానీ నేనేమంటున్నాను, రాసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు అంటే ఈజీ మెథడ్ ఏంటి అంటే యా రాసుకోండి. ఓకే, యా రాసుకోండి, ఫస్ట్ యా రాసుకోండి. యా రాసుకున్నాక ఏమవుతుంది అంటే ఇది ప్లస్ అక్కర్లా మనకు. అప్పుడు ఇక్కడ యా ఐకారం తీసేశారు, యా మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఐ ఉంది అంటే పైన ఐ మాత్రం ఉందంటే అర్థం ఏంటి? ఆయ రావాలి. సో ఈ యాకి ఆయ కాబట్టి ఆ దీర్ఘం వినబడుతోంది కాబట్టి దీనికి యా అనే దీర్ఘం పెట్టుకోవాలి. సో దేవతాయై కాస్త దేవతాయాయ్ అయ్యి ఇప్పుడు ఏమవుతుంది? ఆయ్ రావాలంటే ఆ మాత్ర పెట్టారు, యకారం రాసి అర్పణం కాస్త యర్పణం అవుతుంది. ఇప్పుడు అర్థమైందండి అది ఎలా వచ్చిందో మాట? ఇది ఈజీ వే, కానీ యాక్చువల్ గా జరిగే ప్రొసీజర్ ఇందాక నేను చెప్పిన ప్రొసీజరే జరుగుతుంది. ఇంకోటి విడదీయడం చూపిస్తాను ఉండండి. తావే కదా దా అని ఉంది కదా, ఎప్పుడైతే ఇలా చూసారో ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? తావ్ అనే మాట, ఆ పైన వాకి ఏ మాత్రం ఉన్నది పక్కన పెట్టండి. అప్పుడు ఫస్ట్ తావ్ పైన ఏ మాత్ర కదా ఉంది కదా, మీరు ఫస్ట్ ఉత్తర పదం రాసుకోండి. వాకి ఏ మాత్రం ఉంది? ఆ స్వరంతో పదం స్టార్ట్ అవుతుంది. వాకి ఏ అనే మాత్ర ఉంది, తర్వాత కదా ఉంది. సో ఉత్తర పదం ఏమవుతుంది? ఏ కదా అవుతుంది. ఓకే, ఏకదా. మరి పూర్వపదంలోంచి ఏకదా తీసేస్తే మీకు ఏం మిగిలింది? తావు మిగిలింది. ఎప్పుడైతే తావ్ ఆవ్ అని వినబడుతోందో ఆ తకారానికి ఔ మాత్ర పెట్టాలి మీరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఇంకోటి ఏంటి? కలిపిన్నది చూద్దామండి. కలిపిన్నది విడదీయడం ఎట్లాగో చూద్దాం. తస్యా ఏ తస్యై, ఇది ఉంది కదా. ఇప్పుడు
అక్కడ వా వచ్చింది, ఇక్కడ యా వినబడుతుంది, తస్యా ఏ అని వినబడుతుంది. ఈ యకారానికి ఏ మాత్ర ఉంది? ఏ మాత్ర ఉంది, ఏ ఉంది. దీనికి యాకి ఏత్వం ఉంది. కాబట్టి ఆ ఏ తోటి సెకండ్ లెటర్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ వర్డ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏ పక్కన ఉన్న మాట ఏంటి? తస్యై. సో ఏ తస్యై అనేది మీకు ఉత్తర పదం అవుతుంది. ఎప్పుడైతే ఏ తస్యై తీసేశారో ముందరున్న మాట ఏంటి? తస్యాయ. ఇది మిగిలేది. తస్యాయ ఎప్పుడైతే మిగిలిందో దాన్ని ఏం రాసుకోవచ్చు మనము? ఆయ మిగిలింది కాబట్టి ఆయ తీసేస్తే ఆయ బదులుగా తస్యాయి. ఆ తస్యాకి ఐ మాత్ర పెట్టాలి. ఇవి చిట్కాలండి కొంచెం, అంతే. ఇవి చిట్కాలు, కొద్దిగా చిన్న చిన్న చిట్కాలు. జరిగేది మాత్రం యాక్చువల్ గా మనకేం జరిగిందో ప్రొసీజర్ ఇందాక నుంచి చెప్పుకున్నది. అర్థమైందా అండి ఇక్కడికి? ఇది మీకు చాలా ఓపిక అండి. హ్యాట్స్ ఆఫ్. నాకు ఓపిక సార్. సరే, బాగుంది. అర్థమైంది మేడం. ప్లీజ్. ఇప్పటికీ అర్థం కాదంటే ఇప్పుడు ఇది అర్థం కాకపోతే నేను నెక్స్ట్ దీంట్లో యలోప వలోపాలని చెప్పాల్సి వస్తుంది. అది అర్థం కాదు. అందుకని ఇది 1-2 సార్లు ఇవి ఆ సంధి చెప్పడానికి 8వ పాఠంలో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈ లోపల 1-2 సార్లు మొన్నటి వీడియో ఇవాళ వీడియో వినండి ప్లీజ్, ఇంకెవరికైనా క్లియర్ కాకపోతే. రైట్? యలోప వలోప ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి వస్తే గానీ ఇంకోటి అర్థం కాదు. అసలు ఆ యకారం ఎలా వచ్చిందో తెలిస్తే గానీ లోపం ఎలా వచ్చిందో తెలియదు. ఓకేనా? ఉంటే కదా ఏదైనా లేదు అని తెలుస్తుంది, అది లేకపోతే అసలు అది ఉందో లేదో తెలియనప్పుడు ఎలా తెలుస్తుంది? రైట్? నౌ ఈజ్ ఇట్ క్లియర్? ఓకే మేడం. మేడం కొంచెం ఇది చెప్పరా మేడం? అనువాద పద్ధతిలో అది భూతకాలం అది ఒక విడగొట్టి ఉన్నది కదా, అది ఒకసారి చెప్పరా నాకు? ఉండండి, అది కూడా నేను టైప్ మేడం చేసి పదవి చూపిస్తేనే విచ్ఛేదనానికి కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వండి మేడం. మీరు ఏమిటిది? కొంచెం ఈ పదవి విచ్ఛేదనం అనేది కొంచెం కష్టంగా ఉంది. కష్టం. వీటికి మీరు మీరు కంగారు పెడితే ఎలా అండి? ఇంకా పాఠం అవ్వలేదు కాబట్టి ఎక్సర్సైజ్ పంపలా, 7th లెసన్ పంపుతా. అదే అవి కొన్ని ఎక్కువ చేస్తే కంగారు పడకండి. ప్రాక్టీస్ మీద వస్తారు. లేదు లేదు, కంగారు సిక్స్త్ పడకండి. దానికి కొంచెం వణుకొస్తుంది మేడం. 6th లెసన్ కి కొంచెం వణుకొస్తుంది మేడం నాకు. 6th లెసన్ కి సినిమా ఇంకా వణుకొచ్చిందా? ఉంది. అంత వణుకలేదు కానీ 6th లెసన్ కి వణుకొస్తుంది కొంచెం. ఇంకా సినిమా అయిపోలేదండి బాబు. అప్పుడే ఎక్కడ అయిందండి బాబు? ఇప్పుడు ఏంటి అడిగారు? ఎవరు అడిగారు? ఉపసర్గలది అలాగా కదా? అవును. ఏ పదం కావాలో చెప్పండి. అది వినలేదు నేను అభ్యాసం అసలు. అలా అయితే వినాలండి మీరైతే. మళ్ళీ చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేసింది అర్థం కాకపోతే చెప్పటం వేరు. అర్థమైనట్టే ఉంటుంది మేడం, కానీ అది మళ్ళీ తిరిగి మనం రాసేటప్పుడు కొంచెం అర్థం కానట్టే అనిపిస్తుంది. అది అప్పుడు వీడియో 2-3 సార్లు వినాలి లక్ష్మి. విన్నాను, నాకు కూడా పెట్టుకొని వీడియో వినండి. వీడియో ఉంది కదా, ఒకసారి వీడియో ఉంది. వీడియో వింది మీరు వినాలి, చూడాలి 1-2 సార్లు. ప్రతిదీ క్లాస్ లో రిపీట్ చేసుకుని ఇందాక ఇది కూడా ఎందుకు విన్నాను రిపీట్? మేడం, వినే వచ్చాను చెప్తున్నా, క్లాస్ లో చూడండి. కూడా. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, స్క్రీన్ వంక చూడండి. సి సంభవతి, ప్రహరతి ఉంది, అప్రహరత్ రాయకూడదు. మన మామూలుగా హరతికి ఏం రాస్తాం? దేనికైనా పాస్ట్ టెన్స్ రాయమంటే అకారం పెట్టి రాసేస్తాం. ఎప్పుడైతే ఉపసర్గలతోటి ఉన్నదో పదము అప్పుడు డైరెక్ట్ గా రాయకూడదు. ఈ ప్రాని సెపరేట్ చెయ్యాలి. చేస్తే మిగిలిన పదం ఏంటి? హరతి. సో హరతికి పాస్ట్ టెన్స్ ఏంటి? అహరత్. అహరత్ పాస్ట్ టెన్స్ అయినప్పుడు ప్రా ప్లస్ అహరత్ ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం ప్రాహరత్ అవుతుంది. ఇది ప్రహరతికి ప్రాహరత్ అనేదే పాస్ట్ టెన్స్. మీకు ఉపసర్గలు లేకపోతే పఠతికి అపఠత్ రాసినట్టే హరతికి అహరత్ రాసేస్తాం. ఎప్పుడైతే ముందు దానికి ఉపసర్గ వచ్చిందో అప్పుడు దాంతో కేర్ఫుల్ గా ఉండాలి. ఉపసర్గలను పక్కకు పెట్టేసి మామూలు పదానికి ఫస్ట్ పాస్ట్ టెన్స్ రాయాలి. సంభవతి ఉంది, సమ్ అనేది ఉపసర్గ. అసంభవతి, అసంభవత్ అని చెప్పకూడదు. అసంభవత్ అని చెప్పకూడదు, సమ్ అనేది ఉపసర్గ. కాబట్టి సమ్ అనేది సెపరేట్ చేసేసి భవతి. భవతికి పాస్ట్ టెన్స్ ఏంటి? అభవత్. సమ్ ప్లస్ అభవత్, ప్లస్ ఆ ఏమైంది? మా అవుతుంది. సో సమాభవత్ అయింది. అలాగా అది ఇక్కడ సంధి ఏమి లేదు, జస్ట్ మకారానికి ఆ యాడ్ అయింది అంతే ఇక్కడ. ఓకే, అలా ఏంటండి? ఏం లేదండి, ఏం లేదు. అప్రహరతికి 2 క్లాస్ పెట్టమన్నా పెట్టేసేది. సో నెక్స్ట్ ది ఇప్పుడు స్వీకరోతి ఉందండి. మిగతావన్నీ కూడా చెప్పాను. స్వీకరోతి ఉంది.
స్వీకరోతిలో స్వీ అనేది మనకు ఇచ్చిన లిస్ట్ లో 22 ఉపసర్గల్లో లేకపోయినప్పటికీ స్వీ కరోతికి ముందర వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్, అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఉపసర్గ. కాబట్టి స్వీ పక్కన పెట్టేసి కరోతికి పాస్ట్ టెన్స్ ఏంటి? అకరోత్. స్వీ ప్లస్ అకరోత్ రాసినప్పుడు ఈ ప్లస్ ఆ యణాదేశ సంధి ఎణ్ సంధి ప్రకారంగా స్వ్యకరోత్ అవుతుంది. ఈ ప్లేస్ లో ఎణ్ సంధి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ఎణ్ సంధి చెప్పుకున్నాం. ఈ ప్లస్ యా ఆ అయితే యా అవుతుంది అది. సో స్వీ ప్లస్ అకరోత్ కాస్త స్వ్యకరోత్ అయింది. ఇలాగా ఉపసర్గలు ఉన్నప్పుడు ఉపసర్గలు పక్కకు పెట్టి వాటికి పక్కన ఉన్నటువంటి ఒరిజినల్ వెర్బ్ ఏదైతే ఉందో దానికి పాస్ట్ టెన్స్ రాసుకున్న తర్వాత అప్పుడు ముందు ఉపసర్గలను తీసుకొచ్చి పెట్టాలి. తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇక్కడేమో ప్రాహరత్ అనే చోట సవర్ణ దీర్ఘ సంధి అయింది. సమభవత్ అనే చోట పెద్ద సంధి ఏం లేదు, మామూలు ఎడిషన్ అది. స్వ్యకరోత్ అనే చోట ఎండ్ సంధి అయింది. ఆ ప్లస్ అగచ్చత్ ఇక్కడ కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధే అయింది. అలాగే ఇక్కడ ఇవి రెండు ఇంకా మీకు రాలేదు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇంకా మీకు రాలేదు. సో ఉదతిష్ఠత్ అనేది అలాగే అయింది. ఉత్ ప్లస్ అతిష్ఠత్, ఉత్ కాస్త ఉద్ కింద మారుతుంది. దాన్ని జస్త్వం అంటారు. నెక్స్ట్ సీజన్ లో వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో. అలాగ సంధులు ఏర్పడతాయి. సంధుల వల్ల ఇలాంటి పదాలు ఏర్పడతాయి. పరిగణయతి కూడా అంతే. పరిగణయతి అన్నప్పుడు పరి పక్కన పెట్టేసి గణయతికి పాస్ట్ టెన్స్ అగణయత్. పరి ప్లస్ అగణయత్ ఏమవుతుంది? ఈ ప్లస్ ఆ యా అవుతుంది కాబట్టి పర్యగణయత్, పర్యగణయత్ అవుతుంది. అది ఎండ్ సంధులు చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మీకు తెలియని సంధులు జస్త్వం ప్రకారం వచ్చినవి తెలియవు. కానీ జస్త్వము ఇంకో సంధి ఏమన్నా ఉంటే ఎన్న లేకపోతే గుణంతో ఇంతవరకు మీకు రాలేదు. ఎక్కువగా ఎన్న సవర్ణ దీర్ఘ సంధి కనపడింది, అవి మీకు తెలుస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్. ఇక్కడ దీంట్లో 2 పదాలు వదిలేసామండి. అయిపోయిందా? జనౌ ఆహూతౌ ఏమవుతుంది ఇప్పుడు? జనావాహుతౌ. జనావాహూతౌ. 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 ఓకే, అది సంగతి. 1-2 సార్లు వినండి ఈ వీడియో, సరిపోతుంది. నెక్స్ట్ ది ప్రశ్న అదే లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో రోమన్ నెంబర్ 2 పదవిచ్ఛేదం చెయ్యాలట. తమాదిశదచ్యుత. ఇది మామూలుగా నేను చెప్తానండి ఇవి, ఎందుకంటే మీకు కొంచెం తెలుస్తాయి ఎలా విడదీస్తాను. తమాదిశదచ్యుత. తమ్ మకారంతో ఎండ్ చేయాలి, డాట్ తో ఎండ్ చేయకూడదు. తం ఆదిశత్ అచ్యుత. తమాదిశద్ అచ్యుత. నెక్స్ట్ గమిష్యామి. తం ప్లస్ ఆదిశత్, ఆదిశత్ ప్లస్ అచ్యుత. నెక్స్ట్ గమిష్యామీత్యువాచ. గమిష్యామి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ. సవర్ణ దీర్ఘము ఎణ్ రెండు కలిసినాయి అక్కడ. నెక్స్ట్ సహాయామరక్షత్. సో సహా విసర్గం కనిపించకుండా పోయింది అక్కడ కాబట్టి సహా తాం అసహాయాం అరక్షత్. తాం సహా తాం అసహాయాం అరక్షత్. నెక్స్ట్ సుహృదమాగచ్చంతమపశ్యన్నారాయణః. ఒక్క నిమిషం ఉండండి, నా పుస్తకంలో పడలేదు, ఇంగ్లీష్ పుస్తకంలో పడిందేమో చూస్తాను. ఒక్క నిమిషం. మా దాంట్లో మాత్రం సహృదం అని పడింది, అది ఒకటే ఉందండి. దీంట్లో ఉంది రవే హృదయో భవ. ఒక్క నిమిషం మాట్లాడకండి ఎవరు, నేను చెప్తాను. మ్యూట్ చేస్తే గానీ మీరు ఆగరండి. సో రవే హృదయో భవదిత్యవగతవాన్ అనే చోట రవేహే ఉదయః ఆర్ ఉదయో, మీకు పూర్వరూప సంధికి ఉదయో అనే వచ్చింది కాబట్టి అదే రాసుకోవాలి. రవేహే ఉదయో అభవత్ ఇతి అవగతవాన్. రవేహి ఉదయః అభవత్ ఇతి అవగతవాన్. ఇది దాంట్లో పదాలు ఉన్నవి. నెక్స్ట్ సుహృదం ఆగచ్చంతం అపశ్యన్నారాయణః. సుహృదం ఆగచ్చంతం అపశ్యత్ నారాయణః.
సుహృదం మకారంతోనే ఎంచాలి, ఎక్కడ డాట్లు పెట్టకూడదు, ప్లస్ విడదీస్తున్నప్పుడు పదాలు. సుహృదం ప్లస్ ఆగచ్చంతం ప్లస్ పశ్యత్ ప్లస్ నారాయణ. ఇంకా కొన్ని సందులు దాంట్లో మీకు రాలే. ఓకే, లాస్ట్ వన్. పుత్రో భవతి ఇది ససంతుష్టో భవత్. పుత్ర ఓకారమైన విసర్గ కాబట్టి పుత్ర భవతి ఇది సహ సంతుష్టో అభవత్. పుత్ర ప్లస్ భవతి ప్లస్ ఇతి ప్లస్ సహ ప్లస్ సంతుష్టో ప్లస్ అభవత్. రైట్? ఇవన్నీ ఊరికే పదవిచ్ఛేదనం అంటే ఇలా విడదీసి రాయడం మాత్రమేనా? అంతే. సందులు కూడా అడుగుతారా మేడం ఇక్కడ సంతుష్ట మీకు పదవిచ్ఛేదం అడగరు అసలు క్వశ్చన్ పేపర్ లో. మీకు వచ్చిన సందుల్నే విడదీయడాలు కలపడాలు అడుగుతారు. మేడం ఇక్కడ క్వశ్చన్ పేపర్ అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది మేడం. మల్లీశ్వరి గారు ఒక్క నిమిషం, రవళి చెప్పండి. సంతుష్ట అని రాయచ్చా, సంతుష్టో అనే రాయాలా? మీకు సంతుష్ట రాలేదు, మీరు సంతుష్టోనే రాయాలి. మీకు సంతుష్టో అభవత్ ఎందుకు మీకు పూర్వరూపం మాత్రమే చెప్పారు, విసర్గ సంధి చెప్పలా ఇంకా. సో పూర్వరూపం సంధి సూత్రం ఏంటి? ఏ ఓకి అకారం యాడ్ అయితే అవగ్ర వస్తుంది, ఇదే. మరి మీకు సంతుష్ట రాస్తే అక్కడి నుంచి పూర్వరూపం ఎట్లా అయిందని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చేయలేరు. సో ఈ ప్రస్తుతానికి మీకు అదే రాయాలి. రైట్? మీకు సందులు ఎలా ఇస్తారు క్వశ్చన్ పేపర్ లో అంటే, సందులు మొత్తం కలిపిన పదాలు ఇచ్చి విడదీసి సంధి పేరు రాయమండం గాని, ఆర్ ప్లస్లతో ఇచ్చి కలిపి సంధి పేరు రాయమండం గాని చేస్తారు. బట్ చాలా మంది పేపర్స్ లో నేను చూసేది సంధి పేరు తెలుగులో రాస్తారు, సంస్కృతంలోనే రాయాలి. నాలాంటి పేపర్ తిట్టితే మాత్రం మార్కులు కట్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. సంస్కృతంలోనే రాయాలి, తెలుగు పేర్లు రాయకూడదు, తెలుగులో రాయకూడదు. మీరు కాదండి, నేను పేపర్లు దిద్దినప్పుడు నేను చూశాను చాలా మంది వాళ్ళ కలిపి రాయడం విడదీసి రాయడం రాసేస్తారు, కలిపి విడదీసి రాయడం రాసేస్తారు, సంధి పేరు మాత్రం తెలుగులో రాస్తారు. ఎందుకో ఏమో నాకు తెలియదు. అంటే తప్పిపోతున్న ఉద్దేశం మ్యామ్, అంతకు మించి ఉండదు. తప్పిపోతుంది అంటే అట్లా కుదరదు కదా. పరిచయాకు వచ్చింది రాదు, ప్రవేశాలో ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. పరిచయాకు వచ్చాక నాకు రాయడం రాదంటే అవదు కదా. తప్పులు పోకూడదు, పోకుండా రాయాలి. సవర్ణ దీర్ఘ కాదండి, సవర్ణ దీర్ఘ ఎన్ రాయడం అంత కష్టమా? కాకపోవచ్చు, అంటే వాళ్ళకి హిందీ పెద్దగా అంటే ఈ లిపి అలవాటు లేక ఉండొచ్చేమో అంటున్నాను, నాకు తెలియదు కదా. ప్రవేశాలో యాక్సెప్టబుల్. ప్రవేశాలో మొత్తం పేపర్ తెలుగు లిపిలో రాసిన వాళ్ళు ఉన్నారు, దిద్దారు పేపర్లు, వాటిని కరెక్ట్ చేశారు, మార్క్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ పరిచయాలో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నేనైతే ఒప్పుకోను, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. రైట్? అదే అంటాను మ్యామ్, మీలాంటి వాళ్ళు దిద్దితే మా పరిస్థితి అందుకనే ఈ మధ్య నేను దిద్దట్లేదండి. ఒక దాదాపు ఏడార్థం బట్టి నేను దిద్దట్లేదు. కాబట్టి ఫైనల్ గా మల్లీశ్వరి గారు బేరాలు ఆడకూడదు, దీంట్లో సంస్కృతంలోనే రాయాలి. అది ఏంటి? అది కాదు, ఒక్కటి ఆలోచించండి. కాదు, మీరు ఒక్కటి ఆలోచించండి. మీ సుభాషితాలు, మీ చాటు శ్లోకాలు, మీ సమస్యలు, మీ ఏమంటారు అన్వయ రచనకు సంబంధించిన తాత్పర్యాలు, ప్రతిపదార్థాలు, సూక్తులకు సంబంధించినవి అన్ని తెలుగులోనే రాస్తున్నారు మీరు. ఆ ఆప్షన్ అంతా మీకు తెలుగులోనే ఉంది. బట్ మీకు రాస్తున్నవి సందులు కలపటము, అవి అక్కడ అక్షరాలు రాయటం వచ్చినప్పుడు సవర్ణ దీర్ఘ ఎణ్ పూర్వరూప గుణ అని రాయడం అంత కష్టమా? నేను అసలు నిజానికి నాకు ఇది రాస్తుంటే అంటే సంస్కృత లిపి రాస్తున్నప్పుడు తెలుగు రాయడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇది అలవాటు అయిపోయి అది అలా ఉంటుంది. అది వేరు నా విషయంలో కాదు మ్యామ్. ఇంకొక విషయం, చాటు శ్లోకం అనేది మనకి అంటే తాత్పర్యం మాత్రమే రాయమని ఇస్తారా అది ఎగ్జామ్ లో? సొల్యూషన్ రాయాలి. సపోజ్ ఉండండి, సపోజ్ ఇప్పుడు మీకు ఈ చార్ట్ లో ఈసారి ఇచ్చిన చార్ట్ శ్లోకం ఏంటి? ఏదది చెప్తాను. ఇచ్చారు కదా, వాచ్యతాం సమయోచిత, దీనికి ఏం లేదు, దీంట్లో ఏం ఉండకపోవచ్చు. కానీ కొన్ని చోట్ల ఎక్కడన్నా ఉంటే మాత్రం అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎస్టీ చతుర్థి దగ్గర యాక్చువల్ గా అయితే దానికి అర్థం రాస్తే సరిపోతుంది. యాక్చువల్ గా ముందర ఉపోద్ఘాతాలు రాయక్కర్లేదు, ముందర ఉపోద్ఘాత సమస్యను మాత్రం సొల్యూషన్ ఇవ్వాలి, సమస్యకి మాత్రం. రైట్? సరే, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయండి. ఇది అవగొట్టుకుని 8th లెసన్కి వెళ్ళిపోవాలి మనం. ఇవాళ చాలా టైం అయిపోయింది ఆల్రెడీ. చూడండి, త ప్రత్యయాంతములను ఉపయోగించి క్రింది వాక్యాలను అనువదించండి. ఇవి ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళనే నేను అడుగుతానండి. అందరినీ మ్యూట్ చేస్తున్నాను.
అతనిచే దేవుడు నమస్కరించబడెను. మల్లీశ్వరి గారు ఒక్కరే హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి ఆవిడని అడుగుతున్నారు. చెప్పండి మేడం. తేన దేవః నతః. రైట్. నతః, వందితః ఏదైనా రాయొచ్చు. తేన దేవః నతః కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. రక్షక భటులచే దొంగ పట్టుకొనబడెను. యా శిరీష. నేను చెప్తాను మేడం. ఉండండి, శిరీష్ గారు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేశారు. అచ్చా, మీరు నేను చూస్తా, మీరు చెప్పిన వాళ్ళని బట్టి నేను పేర్లు చెప్తా. శిరీష చెప్పండి. ఆరక్షకైః ఉమ్, చోరః ఉమ్. గృహీతః. గృహీతః, గృహీతః. సారీ మ్యూట్ లో మాట్లాడండి. సారీ. సో ఆరక్షకైః చోరః గృహీతః. యా ఫణీశ్వరి చెప్పండి. నాచే వాక్యములు వ్రాయబడినవి. మయా వాక్యాని లిఖితాని. మయా అంతే. వాక్యాని లిఖితాని. అంతే, మయా వాక్యాని లిఖితాని కరెక్ట్. ప్రజలచే ధర్మము ఆచరింపబడినది. యా లక్ష్మీ సురేష్ చెప్పండి. జనైః పుంలింగం. ధర్మః ఆచరించబడి ఆచరితః. అంతే అంతే. జనైః ధర్మః ఆచరితః. మ్యామ్ పాలితః రాయకూడదా? పాలితః కూడా రాయొచ్చు. పాలితః కూడా రాయొచ్చు. ఆచరించబడ్డం అనగానే ఆచరణ అనేది పదం ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఆచరితః అంతే. పాలితః కూడా రాయొచ్చు. లాస్ట్ వన్ విజయ్ కుమారి గారు చెప్పండి. దేవునిచే ఒక వరం ఇవ్వబడినది. దేవేన ఏకః వరః దత్తః. అంతే, దేవేన ఏకః వరః దత్తః కరెక్ట్. వాళ్ళు అక్కడ ఒక వరము అనడానికి ఓన్లీ కేవలం మీ దాంట్లో వరహ అనే ఇచ్చారు, అది రాసినా తప్పు లేదు. ఓకే, క్లియర్, రైట్. సో ఇక్కడికి మీకు 7 లెసన్స్ కంప్లీట్ అయినాయండి. 8th లెసన్ స్టార్ట్. క్లియర్ కదండి? యాంతా వాంతా 1-2 సార్లు వినండి, స్లైడ్స్ చూడండి, ప్రాక్టీస్ దాని ప్రకారంగా ఒక 4 స్టెప్లు వేసుకుంటూ ఒక 4-5 ఎగ్జాంపుల్స్ కి చేస్తే అదే వచ్చేస్తుంది. అదేమి పెద్ద మహా ఇదేమి కాదు, రహస్యం ఏం కాదు, ఈజీగానే వస్తుంది. ఓకేనా? రైట్. 8th లెసన్ తీయండి. సూక్తి అస్సలు నాకు వర్తించని సూక్తి ఇది. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం సఖలు వాగ్మి. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం సఖలు వాగ్మి. మిగతా ఎక్కడా లేదండి, సహ ఖలు వాగ్మి. అల్పాక్షర రమణీయం అంటే తక్కువ అక్షర, అల్ప అక్షర రమణీయం, తక్కువ అక్షరాలతో అందముగా చక్కగా భావాన్ని ఎవరైతే వివరించి చెప్పగలుగుతారు, యహ కథయతి ఎవరైతే చెప్తాడో, సహా ఖలు నిశ్చితం వాగ్మి. నిశ్చితం అంటే అతనే కదా ఖచ్చితంగా వాగ్మి అనబడతాడు. సోది మహాభారతం రాయకుండా చిన్న విషయం అంటే నేను ఇంక సూక్తిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అంతవరకు చెప్పి ఆపేయాలన్నమాట. అప్పుడు అలా అనిపించుకుంటాను. సో మనకు అలా కుదరదు కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బోల్డ్ సేపు అది తప్పదు. సో నాకు అస్సలు సూటబుల్ కాదనమాట ఈ సూక్తి, అసలు మనకు వర్తించదు. సో అల్పాక్షర అదనమాట. అల్పాక్షర ఇంక నేను చెప్పనండి దాని గురించి అనవసరంగా. యా మంగిప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి సార్ ఏంటో. దీన్ని ఇంగ్లీష్ లోని మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. హలో, చెప్పండి సార్, చెప్పండి. దీన్ని ఇంగ్లీష్ లోని బ్రెవిటీ ఇస్ ది సోల్ ఆఫ్ విట్ అంటారు కదా, అది కరెక్ట్ గా దీనికి సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో అదనమాట, మరి కరెక్టే సార్ అది. సో అది తక్కువ దీంట్లో ఎక్కువగా చెప్పేది అంటే అందంగా ఎక్కువ చెప్పడం కాదు, అందంగా చెప్పడం విషయాన్ని, అది వాళ్ళని వాగ్మి అంటారు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. సో ఇకపోతే నెక్స్ట్ చెప్పుకునే గ్రామర్ పార్ట్ ఏమిటి అంటే, లోట్ లకారము కర్మణి. కష్టమే కాదు. ఎందుకు? మనకు వందతేకి తెలుసు కదా లోట్. వందతాం, వందేతాం, వందంతాం. మీ అందరికి ఇక్కడ బోనస్ పాయింట్ ఏంటంటే, లోట్ లకారం కర్మణిలో కేవలం ప్రథమ పురుష వస్తే చాలు, ఉత్తమ మధ్యమ పురుషులు అక్కర్లేదు. ఆజ్ఞా ప్రేరణ అనే దాంట్లో
ప్రథమ పురుష వస్తే చాలు. జనరల్ గా మధ్యమ ఉత్తమ పురుషులు కర్మ పదాలుగా ఉండడం అనేది కాస్త రేర్ కాబట్టి ఆజ్ఞ అలా ఇవ్వడం రేర్ కాబట్టి అలాగా ఉండదు. ఇప్పుడు ఆజ్ఞ ప్రేరణ అంటే ఎవరికి ఇస్తామండి? మీరు ఈ పని చేయండి అని ఎదుర్కొన్నాం అన్న వాళ్ళకి చెప్తాం, అంతే కదా. లేదా అతడు చేయగాక అని చెప్తాం కానీ ఇంకా అతడు ఇలా అదేంటంటారు, నువ్వు నేను అనే పదాలను తీసుకొచ్చి కర్మపదంగా చెప్పి లోటు అసలు ఊహించుకోండి, అది అసలు పాసిబుల్ అవ్వదు. అండ్ ఒకవేళ ఉంటే చాలా 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 రేర్ సర్కమస్టాన్సెస్ లో ఎక్కడో దొరుకుతాయి. కాబట్టి వీళ్ళు అసలు కంప్లీట్ గా ఉత్తమ మధ్యమ పురుషులు దేనికి కర్మని లోటుకి అవాయిడ్ చేసేసి కేవలం ప్రథమ పురుష అంటే వందతాం వందేతాం వందంతాం అంతవరకు తెలుసుకుంటే చాలు. అంటే ఏమైనా ఇప్పుడు పఠ్యతేకి ఏమొచ్చింది? పఠ్యతాం పఠ్యేతాం పఠ్యంతాం, లిఖ్యతాం లిఖ్యేతాం లిఖ్యంతాం, పీయతే దానికి ఏమొస్తుంది? పీయతాం పీయేతాం పీయంతాం. ఇలాగా వందతే దానికి తీసుకుంటే వంద్యతాం వంద్యేతాం వంద్యంతాం, వంద్యతే కర్మణికి, రైట్. సహతే దానికి సహ్యతే వస్తుంది కదా, సహ్యేతాం సహ్య అంతేగా, సహ్యేతాం ఏంటిది? సహ్యతాం సహ్యేతాం సహ్యంతాం ఉన్నట్టుండి బ్లాంక్ అవుతుంది. సహ్యతాం సహ్యేతాం సహ్యంతాం, శ్లాఘ్యతాం శ్లాఘ్యేతాం శ్లాఘ్య అంత అలా వస్తే సరే లోట్, రైట్. క్లియర్? అంతకుమించి ఇక్కడ వేరే ఏమీ లేవు. లోట్లకారంలో వాళ్లే చెప్పేశారు ప్రథమ పురుషం మాత్రమే ఉంటుంది, ఇంకేమీ అక్కర్లేదు అని చెప్పేశారు వాళ్లే. కాబట్టి అంతవరకే మనం చదువుకుంటాము, రైట్. సో వాక్యాలు చూడండి. త్వయా గృహం గమ్యతాం, అసలు ఈ వాక్యం మనకు తెలుగులో చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. నీచే ఇల్లు వెళ్ళబడుగాక అంటే అసలు మనకి మీనింగ్లెస్ గా కనబడుతుంది. బట్ సంస్కృతంలో ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. త్వయా గృహం గమ్యతాం. సీతయా గ్రంథ పఠ్యతాం, సీత చేత గ్రంథము చదవబడుగాక. ఓకే. అట్లాగే సేవకేన భారః ఉహ్యతాం, ఊహతేకి కర్మణి ఉహ్యతే, కాబట్టి ఉహ్యతాం ఉహ్యేతాం ఉహ్యంతాం. సో సేవకేన భారః ఉహ్యతాం, సారీ వహతికి ఉహ్యతే అండి, ఊహతే కాదు, వహతికి ఉహ్యతే. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలండి, వహతి అంటే ఇప్పటి వరకు మీకు తెలిసినట్టుగా జనరల్ గా చూసింది మీరు నా గంగా వహతి ప్రవహతి అనే అర్థంలో అంటే ప్రవహించడం. వహతి అంటే మొయ్యడం అనే అర్థం కూడా ఉంది. సేవక భారం వహతి ఇది కూడా వచ్చి ఉంటుంది బహుశా నాకు తెలిసి, మోయడం అనే అర్థం ఉంది. సో వహతికి ఉహ్యతే వస్తుంది కర్మని. సో దానికి ఉహ్యతాం ఉహ్యేతాం ఉహ్యంతాం వస్తుంది, రైట్. నెక్స్ట్ బాలేన రసః స్వాద్యతాం, బాలుని చేత రసము ఆస్వాదించబడుగాక. స్వాద్యతాం వచ్చిందంటే స్వాద్యతే అని వచ్చినట్టు కదా. స్వాద్యతే అంటే స్వాదతి అనేది మామూలు వెర్బ్ అయి ఉంటుంది. సో స్వాదతి స్వాద్యతే స్వాద్యతాం స్వాద్యేతాం స్వాద్యంతాం. ఓకే. స్వాద్యతే దానికి ఆస్వాదించడం అంటే అదే కదండి, రుచి చూడటం అని అర్థం అనమాట. ఆస్వాదించడం అంటే భవద్భిః కార్యం క్రియతాం, క్రియతే వచ్చింది, క్రియతేకి క్రియతాం అంటే కరోతికి క్రియతే అంటే మీ చేత పని చేయబడుగాక. సో క్రియతే అంటే దానికి క్రియతాం క్రియేతాం క్రియంతాం. అస్మాభిః చిత్రాణి దృశ్యంతాం బహువచనం వచ్చింది, మా చేత చిత్రములు చూడబడుగాక. దృశ్యతే దృశ్యే దానికి దృశ్యతాం దృశ్యేతాం దృశ్యంతాం లోట్ ప్రకారాలు వస్తాయి. తైః ఫలాని ఖాద్యంతాం, వారిచే పండ్లు తినబడుగాక. ఓకే. తినబడుగాక అంటే వాళ్ళు పండ్లు తినుగాక అని చెప్పడం, తినబడుగాక. ఖాదతికి కర్మణి ఏంటి? ఖాద్యతే, దానికి లోట్ ఖాద్యతాం ఖాద్యేతాం ఖాద్యంతాం, ఫలాని అని వచ్చింది కాబట్టి ఖాద్యంతాం. భారతేన విజయ ప్రాప్యతాం, భారతేన అంటే భారతదేశముచే విజయము పొందబడుగాక, లెట్ ఇండియా విన్ అని అర్థం అనమాట. సో ప్రాప్యతాం ప్రాప్నోతికి ప్రాప్యతే అనేది కర్మణి. సో ప్రాప్యతాం ప్రాప్యేతాం ప్రాప్యంతాం. సర్వైః సంస్కృతం స్మర్యతాం, స్మరతికి స్మర్యతే, దానికి లోటు స్మర్యతాం స్మర్యేతాం స్మర్యంతాం. సంస్కృతం అంటే అందరి చేత సంస్కృతము స్మరించబడుగాక.
ఓకే. భవతా స్వాగత భాషణం క్రియత, మీ చేత స్వాగత భాషణము చేయబడుగాక. క్రియతాం ఇందాక కూడా వచ్చింది మనకి. సో లోట్లకారం మనకు ఆత్మనేపది రూపాలు కాబట్టి కర్మణి రూపాలన్నీ ఈ లకార రూపాలు 100 ధాతువుకి మనం ఇదివరకు ఎట్లా చదువుకున్నామో ప్రవేశాలో అలాగా రాసుకోవడమే. కాకపోతే దీంట్లో ఒక యా ఎక్కువ కనబడుతూ ఉంటుంది, కొన్నింటికి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు చెప్పినవన్నీ అవేనండి. ఏంటంటే అప్పచ్చి నంబర్ల ప్రకారంగా పాయింట్లో పెట్టారు చూసారు, అవన్నీ అవే. ఏంటది ఎక్కడుందో అసలు, అవన్నీ కూడా ఇవే పాయింట్స్ వాళ్ళు పెట్టారు మనకి కర్మణిలో. దీంట్లో మన పాయింట్ వైజ్ గా పెట్టారు అక్కడ. ఇవి మనం అనుకున్నదే ఇప్పుడు. సో కర్మణి ప్రయోగే క్రియాపదానాం ఆత్మనేపద ధాతు రూపాణి ఏవ భవంతి, అతః సర్వాణి అపి లకార రూపాణి 100 ధాతు ఇవ భవంతి. సో పఠ్యతాం ఎందుకు ప్రథమ పురుషే ఇచ్చామనే దానికి చెప్పారు. మధ్యమ ఉత్తమ పురుష పదానాం ప్రయోగ కర్మణి ప్రయోగస్య ఆజ్ఞార్థే, అంటే లోట్లకారంలో విరళః రే, అతః ప్రథమ పురుష పర్యాప్త. అదొక్కటి చాలు. ఎగ్జాంపుల్ కి అదే చెప్పుకున్నాం ఇందాక నుంచి. మనకు అక్కడ లోటు ఏంటండి, కర్తరి. కర్మణిలో చెప్పాం వాక్యం అంటే కర్తరిలో తెలియాలిగా. కర్తరిలో లోటు అంటే ఏంటి, పఠతు పఠతాం పఠంతు. సో బాలక గ్రంథం పఠతు అనేది కర్తరి వాక్యం. సో బాలకేన గ్రంథ పఠతు ఉంది కాబట్టి దానికి పఠ్యతాం రాయాలి. ఓకే. సా చిత్రం పశ్యతు, తయా చిత్రం దృశ్యతాం. ఎలా వచ్చింది పశ్యతుకి, పశ్యతు అని తెలియంగానే మనకు పశ్యతి దృష్టాతువు కాబట్టి దృశ్యతే, అక్కడి నుంచి దృశ్యతాం వస్తుంది. ఓకే. పితా రూప్యకాణి దదాతి అని ఇచ్చానా, దదాతు తూ ఇచ్చాం. దీయతే, దదాతికి దీయతే కాబట్టి రూప్యకాణి బహువచనం వచ్చింది కాబట్టి దీయంతాం అనొచ్చు. రైట్. ఓకే. లోట్లకారం మీకు తెలుసు ఎలా వచ్చిందో. జనరల్ గా ప్రయోగ పరివర్తన చేయండి అని మాత్రమే ఇచ్చినప్పుడు లట్టిచ్చి లట్టిచ్చారనుకోండి, మీరు లట్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు. లంగ్ ఇస్తే లంగ్ లో ట్రాన్స్లేట్ చేస్తారు, లోట్ ఇస్తే లోట్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. కృదంతాలు వాడమంటే వాటిలోకి క్తా ఇస్తే క్తవతు, క్తవతు ఇస్తే క్తాలోకి మారుస్తారు. కృదంతాలు వాడి ప్రయోగ పరివర్తన చేయమంటే 2 బిట్లు సెపరేట్ గా అడుగుతున్నారు యూజువల్ గా. లకారాలతోటి ప్రయోగ పరివర్తన, కృదంతాలతోటి ప్రయోగ పరివర్తన 2 సెపరేట్ గా అడుగుతున్నారు. సో అట్లా ఉంటుంది అనమాట. క్లియర్, అర్థమైందా అక్కడికి? సో ఇది ఎక్సర్సైజ్ మీరు చూసుకుని రండి, ఒకసారి చూసుకుని రండి ఎక్సర్సైజ్. అండ్ అన్నిటికీ ఇచ్చారులేండి, మనం అన్ని తెలిసినవే మనకి. ఒకసారి చూసుకుని రండి ఎక్సర్సైజ్. మనం నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుందాం. అది వాణి గారు చెప్పండి మేడం. మేడం ఈ ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా ఆక్వర్డ్ గా ఉన్నాయి మేడం. అంటే తృతీయ విభక్తి కనుక కంపల్సరీగా చేతన్ చే అన్న మాట కంపల్సరీగా వాడాలా, లేకపోతే ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ వాణి గారు చెప్పండి. మ్యామ్ ట్రాన్స్లేషన్ లో సెంటెన్సెస్ కొంచెం చాలా ఆక్వర్డ్ గా ఉన్నాయండి. ఫస్ట్ ఫర్ ఇన్స్టెన్స్ త్వయా గృహం గమ్యతాం అన్నప్పుడు నీ చేత ఇల్లు వెళ్ళబడు కాకుండా తృతీయ విభక్తి ఆఫ్ కోర్స్, అందుకని చేత అనే మాట కంపల్సరీగా వాడాలా చేత అని, లేకపోతే నీవు ఇంటికి వెళుదువుగాక లాంటి అలా అనకూడదు. మామూలుగా అయితే మనం అనువాద పద్ధతిలో చదువుకున్నట్లుగా ట్రూ ట్రాన్స్లేషన్ అంటే మన భాషలో ఈ నీ చేత ఇల్లు వెళ్ళబడుగాక అనేటటువంటిది లేదు వాక్యం. నువ్వు ఇంటికి వెళ్ళుగాక అనేది మాత్రమే ఉంది మనకి. సో మామూలుగా మీకు ట్రాన్స్లేషన్ పరంగా ఇచ్చినప్పుడు మీరు అలా రాస్తే కరెక్ట్. ఇక్కడ వీళ్ళు ఎందుకు చెప్పారంటే మనకి అర్థం కావడం కోసం. అంటే కర్మణి ప్రయోగంలో కంపల్సరీ కర్తృపదం తృతీయాలో చెప్తున్నాం కదా సంస్కృతంలో. సో మళ్ళీ తెలుగులో ప్రథమా విభక్తిలో చెప్పారు అనుకోండి, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పారు. యాక్చువల్ గా అనువాద పద్ధతి మీకు మామూలుగా కర్మణి కర్తని ఏమి మాట్లాడకుండా మీకు కొన్ని వాక్యాలు ట్రాన్స్లేషన్ లో ఇచ్చారనుకోండి, ఏది చాలా చక్కగా ఉంటుందో అదే రాయాలి. ఓకే. ఏది చక్కగా ఇప్పుడు సంస్కృతము లేకపోతే ఎవరన్నా గొప్పవారు స్మరణీయులు, గొప్పవారిని అందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు అనుకోండి. సపోజ్ గొప్పవారిని, ఇదే వాక్యం మనం మామూలుగా రోజు అనుకునే మాటలాగా గొప్పవారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అన్నాం మనం. ఇది సంస్కృతంలో ట్రాన్స్లేట్, తెలుగులో ఆ వాక్యం చాలా బాగుంది వినడానికి. సంస్కృతిలో చెప్పేటప్పుడు ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. చేయకుండా చక్కగా ఏం చెప్పొచ్చు, శ్రేష్ఠాః
సదా స్మరణీయాః అంటే చాలా బాగుంటుంది. కానీ నేను చెప్పిన సంస్కృతంలో చెప్పిన వాక్యము కర్మణి ప్రయోగ వాక్యం. కానీ తెలుగులో ఎలా ఉంది అది వాక్యము? కర్తరిలో ఉంది. గొప్పవారిని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అన్నాం, రైట్? సో కానీ సంస్కృతంలో చెప్పేటప్పుడు దాన్ని చెప్పొచ్చు, దాన్ని కూడా చక్కగా చెప్పొచ్చు. శ్రేష్ఠాన్ సదా స్మరేయు అలా చెప్పొచ్చు. కానీ ఇలా చెప్తే దాని ఎఫెక్ట్ కరెక్ట్ గా పెట్టుకోవాలి అని ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా ఎలా అయితే అది కరెక్ట్ గా వస్తుంది. సో మామూలుగా మీకు వాక్యాలు ఇచ్చి మీ ట్రాన్స్లేషన్స్ లో ఇస్తారు చూడండి రేపు ఎగ్జామ్ లో, అవి మీరు అలా రాయొచ్చు, తప్పేమీ లేదు. ఓకే, కానీ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్లేషన్ కూడా తెలుగులో ఇచ్చి సంస్కృతంలో రాయమనడం కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇస్తారు. ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కదా కర్మని, అనవసరంగా ఇప్పుడు కర్తృపదం ఎదుర్కొండా పెడితే రాదేమో, ఇలా రాయడం ఈజీ కదా అన్నట్టుగా ఇస్తారు. అంతే తప్ప అది కంపల్షన్ కాదు. మీరు ఖచ్చితంగా అంటే మన తెలుగులో అలాంటి మీనింగ్ లేదు, చెప్పం మనం యాక్చువల్గా, రైట్? అంతే, అంతకుమించి ఏం లేదు. మేడం 7వ పాఠంలోను మేడం గారు చెప్పింది బాలకేన విద్యాలయ అగమ్యత పాఠశాల బాలుడి చేత వెళ్ళబడిందని ఒకటి ఇచ్చారు మేడం. బ్రాకెట్లో ఏమిటి రాశాడంటే వాడు మామూలుగా ఈ రకమైన ప్రయోగాలు తెలుగులో ఉండవు, బాలుడు పాఠశాలకు వెళ్ళాడు అనే అర్థమే ఈ వాక్యానికి కూడా, ఆ విధంగానే ఈ క్రింది వాక్యాలు అర్థం చేసుకోవడం రాశాడు అక్కడ. అంటే మనం అలాగే ట్రాన్స్లేట్ చేయమనే కదా అర్థం. మీకు చెప్పినటువంటి వాక్యం నా పుస్తకంలో పడలే, ఇలాంటి డౌట్లు ఎక్స్ప్రెస్ చేసుంటారని మీ పుస్తకాల్లో అది ప్రింట్ చేసినట్టున్నారు, నా బుక్ లో లేదు మీరు చెప్పిన వాక్యం. ప్రింట్ చేశారు అది. అందుకే అంటే కోతి చేత పండు తినబడింది, కోతి పండు తింది అని అనివచ్చు డైరెక్ట్ గా. కోతి పండు తిన్నది, కోతి చేత పండు తినబడింది అని ఉంది దాంట్లో ఉంది. కానీ ఇప్పుడు మీకు నేను అదే చెప్తాను సార్, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఎగ్జామ్ లో ఇచ్చారనుకోండి, ఇలా ట్రాన్స్లేట్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మీ కర్మని ప్రయోగాన్ని టెస్ట్ చేస్తున్నారు. అంటే కర్మణిలోనే ట్రాన్స్లేట్ చేయాలంటే సరిగ్గా ట్రాన్స్లేట్ చేయాలా? అంటే మీకు అలా ఇస్తే వాక్యాలు, ఎందుకంటే మీరు రేపు చూడండి మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, మీకు కింద తెలుగులో ఇచ్చే వాక్యాలు కర్మనివి ఇట్లాంటివి ఉంటాయి, వెళ్ళబడుగాక ఇలాంటివి ఉంటాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? పైన ఇచ్చిన వాటికి అట్లా రాస్తారు కదా. కానీ జనరల్ గా ఏం చేస్తారంటే ఒకవేళ అలా ఇచ్చారనుకోండి, బాలకైన పాఠశాల గమ్యతే, మామూలు ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాను అనుకోండి, అది ఇచ్చి దాన్ని తెలుగులోకి అనువదించమంటే జనరల్ గా కాస్త కూస్తో వచ్చిన వాళ్ళే పేపర్ దిద్దారు, కానీ అసలు సంస్కృతం అంటే తెలియని వాళ్ళు దిద్దరు కదా పేపరు. సో రెండిట్లో ఎలా రాసినా మార్క్ ఇస్తారు. బట్ వాళ్ళ ఉద్దేశం మాత్రం, కానీ తెలుగులో మాత్రం ఏం చేస్తారంటే తెలుగులో ఇచ్చినప్పుడు మాత్రం వాక్యం తెలుగులో ఇచ్చి సంస్కృతంలో రాయమన్నప్పుడు మాత్రం బాలకునిచ్చే పాఠశాల వెళ్ళబడుగాక, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలా ఉందనుకోండి, అమ్మయ్య ఇది కరెక్ట్ గా రాసేయచ్చు అని బాలకేనా అని మొదలెట్టేస్తారు కదా మీరు వాక్యం. అది ఇది లెర్నింగ్ స్టేజ్, వెరీ వెరీ బేసిక్ స్టేజ్. తెలుగులో సపోజింగ్ మేడం, తెలుగులో బాలుడు పాఠశాలకు వెళ్ళాడు అని ఇచ్చారండి, దాన్ని ఇచ్చి దాన్ని కర్మణిలో రాయమన్నారు, హిందీ సంస్కృతంలో కర్మణిలో రాయమన్నారు, అప్పుడు బాలకేనా అని రాయాలి కదా ఖచ్చితంగా. కానీ వాళ్ళు అలా అడగరు కదా, మీకు అలా అడగరు. బాలుడు పాఠశాలకు వెళ్ళాడు అని మీకు వాక్యం ఇచ్చి ట్రాన్స్లేట్ చేయమంటే మీరు మామూలుగా రాస్తారు, బాలహ పాఠశాల గతవాన్ అయిపోయింది. దానికి మీరు కర్మని రాయాలని ఎంచుకోరు, మీరు బై డిఫాల్ట్ కర్తరిలో రాస్తారు. అక్కడ అడగడా తెలుగులో ఇచ్చి ఇది కర్మణిలో రాయండి? అడగడు. ట్రాన్స్లేషన్స్ లో వాళ్ళు మీరు ఏ ప్రయోగం ఎంచుకోవాలనేది వాళ్ళు చెప్పరు, చెప్పకుండానే కింద వాక్యాలు అలా మీ చేత రాయిస్తాయి, కర్మని ఎంచుకునేట్టుగా చేస్తాయి. అందుకనే ఏం చెప్తారు, అనువాద పద్ధతి మీకు ఊరికే పెట్టలేదు సార్, మీ శీర్షిక మీ టాపిక్స్ లో అనువాద పద్ధతి ఊరికే పెట్టలేదు. ఇలాంటివన్నీ ట్రాన్స్లేట్ చేసేప్పుడు దృష్టిలో ఉంచుకోవాలనే శిరఖాదతి అనేది రాయకూడదు, ఎక్కడైనా పీడిస్తున్నాడు అనే మాట వచ్చింది. ట్రాన్స్లేషన్ ఈజ్ వాస్ట్, ఏ వాక్యమైనా అనువాదానికి ఇవ్వచ్చు. అనువాదం అనేది మీ పుస్తకంలో ఇచ్చిన వాక్యాలకే పరిమితం అవ్వాలన్న రూల్ ఎక్కడా లేదు. మీకు ఇచ్చిన కాలాలు అంటే మీకు ఇచ్చిన టెన్సెస్, లకార రూపాలు, మీకు నేర్పించిన ప్రత్యయ రూపాలు, మీకు నేర్పించిన కర్మని భావే ప్రయోగాలు, కర్తరి ప్రయోగాలు, వీటిల్లోకి ఇముడుతూ మరి అవుట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడా లేకుండా వచ్చేవి కాకుండా, మరి అంత రేర్ పదాలు లేదా కష్టమైనవి కాకుండా మీ సిలబస్ దాటకుండా ఏదైనా ట్రాన్స్లేషన్ కి ఇవ్వచ్చు. ఎంత వైడ్ చాయిస్ ఉంటుందో చూడండి ఎగ్జామినర్.
పేపర్ సెట్ చేసే వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారు, దృష్టిలో పెట్టుకుంటారు ఏ ఏ వెర్బుల వరకు వీళ్ళకి వెళ్ళారు. ఇక్కడ పరిచయ పాఠ్యక్రమంలో ప్రవేశం నుంచి పరిచయ వరకు ఏ ఏ వెర్బుల వరకు వీళ్ళు వెళ్ళారు, ఏ ఏ ఆ వెర్బులకు సంబంధించి తవతు తా ఏదైతే వాడచ్చు, మరి ఎక్కడో మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు మీకు. అవి ఇస్తూ వాక్యాలు అనువాద పద్ధతి చెప్పాం కదా వీళ్ళకి, ఇలా ఉంటే ఇలా రాయాలి, పెద్ద పెద్ద వాక్యాలు ఉంటే స్ప్లిట్ చేసుకుని ఇన్ని నేర్పించారు కదా, ఇవన్నీ ట్రాన్స్లేషన్ లో అప్లై చెయ్యాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకేనా? సో మామూలుగా మీరు బాలకుడి మీరు బాలకైన పాఠశాల గమ్యతే అన్నప్పుడు మీరు బాలకుడు పాఠశాలకు వెళ్తున్నాడు అని రాసినా మార్క్ ఇవ్వాలి, బాలకునిచే పాఠశాల వెళ్ళబడుతున్నది అని రాసినా మార్క్ ఇవ్వాలి. ఆ వెళ్ళబడటం అనే మాట జనరల్ గా మనకి తక్కువ ఉంటుంది, కానీ పండు తినబడింది అనే మాట ఉంటుంది, పని చేయబడింది అనే మాట చెప్పొచ్చు. రైట్? పని చేయబడింది, పండు తినబడింది, వ్రాయబడింది, ఇలాంటివి చెప్పొచ్చు. వెళ్ళడం అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది వినడానికి. రైట్? క్లియరా ఇప్పుడు డౌట్స్? ఒక చిన్న డౌట్ ఉంది మేడం. భక్షతి ఉంది కదా మేడం, భక్షతి భక్షయతి రెండు కూడా ఈ పఠతి పాఠయతి లా కాదు కదా మేడం? అది అసలు భక్షతి లేదే, భక్షయతినే ఉంది. మొన్న కూడా ఎవరికో భక్షతి చెప్పాను. ఉంది మేడం, అష్టాధ్యాయులో ఉంది, అదే కదా. భక్షతి ఉంది, భక్షయతి ఉంది, రెండిటికి ఒకటే ఇచ్చేట్టు ఈట్ అని. ఒకటేమో చురాది, ఒకటి భాది, అది ఒకటే తేడా ఉంది దాంట్లో. ఉండండి ఒక్క నిమిషం నన్ను చూడండి. ఒకటి నిజంతమట, అది దాంట్లో ఇచ్చాడు, నిజంతం అని ఇచ్చాడు ఒకటి. చురాదిలోది నిజంతం ఉంటుందండి. చురాది క్వశ్చన్ అడగచ్చా? రెండు ఒకటే మీనింగ్ గానీ మాకు డౌట్ వచ్చింది. అంటే యాక్చువల్గా నాకు కాదు, ఇది మా రవళ్యామ్మకి వచ్చింది డౌట్. అప్పుడేమో అష్టాధ్యాయి చూసి ఇలా ఉందమ్మా దాంట్లో చెప్పాను నేను. రవళి అనువాదం చాలా బాగా చేస్తున్నారు, గమనించారు. అనువాదం చాలా బాగా చేస్తున్నారు రవళి గారు. ఏంటమ్మా? రవళి గారు అనువాదం చాలా బాగా చేస్తున్నారు, గమనించాను అంటున్నా. సార్ మీరు మొత్తం సంస్కృతం మీద రోజు మొత్తంలో ఎంత టైం వెచ్చిస్తారు నేర్చుకోవడానికి? ఎంవి రావు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. మిమ్మల్ని నేను అడిగింది. బ్యాటింగ్ చేశాను అటుపక్కకి. ఒక్క నిమిషం మీరు అన్నట్లు భక్షతి భక్షతే రెండు ఒక రకమైన ధాతువు. మీరు అన్నట్టు బాది ఉంది అండ్ నెక్స్ట్ భక్షయతి ఉంది. మనం ఎక్కువగా అయితే ఇప్పటి వరకు మనం నేను చూసిన వాటిలో భక్షతి అనే పదంకి రాలేదు, భక్షయతికే వచ్చింది ఇంతవరకు. ఐ గెస్ ఆ ధాతువుకి కొన్ని ధాతువులు ఎలా వస్తాయంటే కొన్ని రకాల సిచ్యుయేషన్స్ లోనే వాటి వాడతారు, అట్లా ఏమన్నా ఉండుండొచ్చు. దాని గురించి అంత డీప్ గా నాకు తెలీదు. మనం మాత్రం ఇప్పటి వరకు భక్షయతినే చూసాం, ఎక్కడ చూసిన భక్షతి కాదు. కాదు 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 కాదు. ఓకే, రైట్, అండర్స్టూడ్. రైట్, అయిపోయినాయా? ఓకే, సో ఎక్సర్సైజ్ పార్ట్ రైట్ ఎక్సర్సైజ్ పార్ట్ చూసుకుని రండి. ఎక్సర్సైజ్ అంతా నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఇప్పుడు మనం చాటు శ్లోకానికి వెళ్ళిపోదాం పదండి. అబ్బా ఇది భలే చక్కటి శ్లోకం, కాసేపు నవ్వుకోవచ్చు. మ్యూట్, అందరినీ మ్యూట్. మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచార యద్వా తద్వా భవిష్యతి. కళ్ళు తాగిన కోతి అనే మాట విన్నారు కదండి అందరూను. సో ఇది అదే అనమాట, మర్కటస్య సురాపానం. అసలు అసలు మామూలుగానే అది కోతి చేష్టలు అనే మాట ఉత్తినే రాలేదు మనకి. సో మామూలుగానే కోతి, అది ఎందుకు ఎప్పుడు ఏం చేస్తుందో దానికి కూడా ఒక్కొక్కసారి అర్థం కాదేమో అని డౌట్. దాని మర్కటస్య సురాపానం, అది పైగా వెళ్ళి ఆల్కహాల్ తాగింది, అది మదిరాపానం చేసింది. పైన ఏమైంది, మధ్య వృశ్చిక దంశనం, అసలు కళ్ళు తాగున్న ఆ కోతిని కాస్త తేలు కుట్టింది వెళ్ళి, వృశ్చిక దంశనం. ఇది సరిపోనట్టు తన్మధ్యే దయ్యం కూడా పట్టింది దానికి, భూత సంచారం. ఇంకా ఏమవుతుంది, అసలు మామూలుగానే కోతుంటే మా పైన గార్డెన్ ఉంటుంది, ఎట్లా తినేస్తాయో తెలియదు. చక్కగా రేపు కోద్దాం అనుకునేసి చక్కగా తీసుకుని తింటూ ఉంటుంది, బీరకాయలు పెట్టుకుని కూర్చొని తింటూ ఉంటుంది అనమాట. అది ఏం చెప్తాం, ఏమంటాం. ఫస్ట్ తింటే పోలే ఆంజనేయ స్వామి తిన్నాడు ప్రసాదం అనుకుందాం. 4 కిలోలు తిన్నాక మరి అంత ప్రసాదం అట్లా
అట్లాగా రోజు ప్రసాదం కష్టం. మొత్తం 5-6 18 ఒక్కరోజే తినేసింది మొత్తం అంతా. మామిడి పళ్ళు తింటుంది, మనిషి కూడా అంత నీట్గా తినడం, అంత చక్కగా తింటుంది వచ్చేది. సో మామూలుగానే కోతి చేష్టలు చెప్పలేము. అలాంటిది అది తాగుబోతు, దానిపైన తేలుగుట్టింది, దానికి పైగా దయ్యం పట్టింది. ఇంత జరిగితే యద్వా తద్వా భవిష్యతి. యత్వా తత్వ అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఏమైనా జరగచ్చు. ఇది అది అని చెప్పలేము, ఏదైనా జరగచ్చు. అది దాని పద్ధతి. ఎంత హాయిగా ఉంది కదా, ఇందా చెప్పుకున్న యాంతా వాంతా కంటే ఇది సుఖంగా ఉంది కదా. ఇది వివేకానంద కోట్ చేశారు ఇది. రైట్, నెక్స్ట్ సమస్య. ఇది అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండే సమస్య కాదు, బట్ ఓకే ఫైన్. కిం నరహ కురుతే గానం. ఇది మనకి ప్రవేశాలు వచ్చినటువంటి ప్రహేళికల్ టైప్ లో ఒక ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కలిపితే ఆన్సర్ వస్తుంది, ఆ టైప్ లో ఇది. కిం నరహ కురుతే గానం కంకం పుష్ణాతి జాంగలం కామితార్థ ప్రదా దేవగవి కిం శుకవత్ వనం. కిం నరహ కురుతే గానం, ఏ మనిషి పాట పాడుతాడు. దానికి ఆన్సర్ ఫస్ట్ పదాలను సెపరేట్ చేయకుండా రెండింటిని కలిపితే కిన్నరహ అంటే కిన్నరహ, యక్ష కిన్నరులు అంటారు కదండి. సో వాళ్ళు సంగీతంలో వాళ్ళు ఉంటుంది అంటారు. సో వాళ్ళు కిన్నరహ అనేవాడు కురుతే గానం. కం కం పుష్ణాతి జాంగలం, జాంగలం అంటే మాంసం. ఓకే, జాంగలం అంటే పుష్ణాతి అంటే పుష్టిని కలగజే, అంటే ఎవరికి బలాన్ని ఇస్తుంది. మాంసం అంటే కంకం. కంకం అంటే గద్దలు, రాబందులు ఇవన్నీ ఆ జాతికి వస్తాయి జనరల్ గా. సో కంకం అనేది ఆన్సర్ ఫస్ట్ కలిపేసి, కానీ కంకం అని రాసేప్పుడు ఆన్సర్ కం అనుస్వారం పెట్టకూడదు. మన అనుస్వార నియమాల ప్రకారం కా రాయాలి, కంకం అని రాయాలి. నెక్స్ట్ కామితార్థ ప్రదా దేవగవి, కా అని అవగ్ర పెట్టారు అంటే అకారం ఉంది అక్కడ. సో కా అమితార్థ ప్రదా దేవగవి, అంటే ఏది అమితార్థ ప్రదా ఎక్కువ ప్రయోజనాల్ని కలిగించేటటువంటి అర్థము అంటే సంపద కూడా ఉంది కాబట్టి అది కలిగించేది ఏది అంటే దేవగవి. ఇచ్చే దేవగవి అంటే మన కామధేనువు, దేవతల యొక్క ధేనువు అంటే కామధేనువే కదా. ఏది అంటే కామితార్థ ప్రద. దేవగవి ఎలాంటిదంటే కామితార్థ ప్రద, కోరికల్ని తీర్చేది అనే అర్థం వస్తుంది. కా అమితార్థ ప్రద అన్నప్పుడు ఒక అర్థం ఉంటుంది, కామితార్థ ప్రద అనేది ఆన్సర్, కోరిన కోరికల్ని ఇచ్చేది అని. ఎటువంటి గొప్ప అర్థాన్ని ఇస్తుంది కామధేనువు అంటే కోరిన కోరికల్ని ఇస్తుంది కామధేనువు అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కిం శుకవత్ వనం, ఏది చిలుకలు లాగా చిలుకలు ఉన్నటువంటి వనం. ఓకే, చిలుకలు, శుక అంటే చిలుక అండి. శుకవత్ వనం అంటే శుకములతో కూడినటువంటి వనము. ఓకే, అంటే కింశుక వనం, కింశుకవత్ అంటే కింశుకాలు, కింశుక వృక్షాలు అంటారు చెట్లు పేర్లు. సో ఆ చెట్ల యొక్క వనంలో రామచిలకలు ఎక్కువగా ఉంటాయట, అది విషయం. అంతకంటే దాంట్లో అంటే అంత సరేలే, కోతి చేష్టలు అంత మజేదార్ లాగా లేదనమాట ఆ పద్యం, మామూలుగా ఉంది అంతే. ఇది మనకి నెక్స్ట్ పద్యం సుభాషితం ఏదైతే ఉందో ఆ సుభాషితము మనకి తెలుగులో కూడా ఉందండి. తివిరి వేసుకున్న తైలంబు తీయవచ్చు ఉంది, అదే సేమ్ అదే. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశి విషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తమారాధయేత్. సేమ్ లభేత సికతాసు తైలం అపి యత్నతః పీడయన్ పిబేత్ చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః, అదొకటే మాట. ఓకే, కదాచిత్ అపి పర్యటన్ శశి విషాణం ఆసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం, ఒకటే పదం అది, ఆరాధయేత్. లభేత్ సికతాసు అంటే ఇసుకలో, సైకతం వినాయకుడు అని చెప్తూ ఉంటారు కదా. సికతం అంటే ఇసుకలో తైలం నూనెను కూడా యత్నతః పీడయన్ అంటే ప్రయత్నం కొద్దీ పిండి 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 మొత్తానికి తైలం లభేత, తైలమపి లభేత అంటే పొందవచ్చు. ఆ లభేత అనేది ఇక్కడ ఏదైతే ఉందో
అది మీకు లింగ్ కర్మణి. మీరు లభేత్ విన్నారు, లభేత ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది, అట్లా వస్తుంది. సరే, ఓకే. పిబేత్ చ లభతేకి ఇది లింగ్ కాదు, కర్మణి లింగ్ కాదు, కర్తరినే. సో ఏంటిది, పిబేత్ చ ఏంటి, మృగతృష్ణికాసు. మృగతృష్ణ అంటే మృగతృష్ణిక ఏదన్నా ఎండమావి. ఓకే, ఎండమావులలో పిపాసార్దిత అంటే దాహముతో బాధగా ఉన్నవాడు, పీడింపబడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఏం కావాలి, నీళ్లు కావాలి. వాడు మృగతృష్ణికాసు సలిలం పిబేత్. ఎట్లా, యత్నత ప్రయత్నిస్తే నిజంగానే వాడు ఎండమావుల్లో కూడా నీళ్లు దొరుకుతాయట, వాడికి నీళ్లు తాగవచ్చుట వాళ్ళు దాని నుంచి. కదాచిత్ పర్యటన్ తిరిగి తిరిగి ఇంకా బాగా విపరీతంగా పర్యటన్ బాగా తిరిగి తిరిగి శశి విషాణం అంటే ప్రయత్నపూర్వకంగా తిరిగి తిరిగి శశి విషాణం, విషాణం అంటే కొమ్ము, కుందేటి కొమ్ముని కూడా ఎక్కడ కదాచిత్ ఒకవేళ పొరపాటున అది కూడా ఆసాదయేత్ పొందవచ్చును. కానీ ప్రతినివిష్టము మూర్ఖజన చిత్తం. ప్రతినివిష్ట అంటే ఇక అసలు భయంకరమైన మూర్ఖత, మొండితనం, చాలా స్టబాన్ గా ఉంటారే, అతా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే రకాలు అనమాట. వాళ్ళ అలాంటి మూర్ఖుల యొక్క జన చిత్తం మనస్సుని మాత్రం నా ఆరాధయేత్, వాళ్ళని మాత్రం సంతోష పెట్టలేంట. అదే చేరి మూర్ఖుని మనసు రంజింపలేము అంటారు కదా. సో అదనమాట, సేమ్ పద్యం. క్లియర్ మహోదయ, ఈ మృగతృష్ణికాసు అన్న పదం ఉంది కదా, మృగతృష్ణిక అంటే అది స్త్రీలింగ పదం అంతే. కాసు అంటే అది మనకి సప్తమి విభక్తిలో ఉన్నట్టు. సప్తమి సప్తమి బహువచనం. సార్ రేపు కూడా మీరు తృతీయ చతుర్థికి తప్పు రాసి వస్తారేమో చూసుకోండి. ఇది లోట మేడం, అది ఏది లభేత అనేది లింగ్ అండి. లోటేగా, లోటే వందేత, లోటే లింగ్ కాదు, సారీ. యాంతావాంతా నా బుర్ర తినేసింది యాక్చువల్గా. రైట్, లోటేనండి, సారీ. సో సెకండ్ పద్యం చూడండి. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవైవ పరహాంతి దేహం ఆయు పరిస్రవతి భిన్న ఘటాదివాంభః లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రం. వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాః చ శత్రవః ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిస్రవతి భిన్న ఘటాత్ ఇవ అంభః లోకః తథా అపి అహితం ఆచరతి ఇతి చిత్రం. జరా అంటే ముసలితనము, ముసలితనము అంటే జరా స్త్రీలింగ శబ్దం కాబట్టి వ్యాఘ్రి పులి, ఆడపులి వలె భయంకరంగా, పరితర్జయంతి బెదిరిస్తోంది, ఎగో నేను వస్తున్నా జాగ్రత్త అన్నట్టుగా భయపెడుతోందిట. జరా తిష్టతి ఇది వ్యాఘ్రీవతి, పరితర్జయంతి తిష్టతి బెదిరిస్తోందిట మనని. ఓకే, భయపెడుతూ బెదిరిస్తూ ఉందిట. రోగాహ మనకి రకరకాల రోగాలు వస్తున్నాయి కదా, చిన్నవాళ్ళకే వస్తున్నాయి కదండి ఇప్పుడు అన్ని కూడా, రకరకాల వ్యాధులు కూడా. శత్రవః ఇవ శత్రువుల్లాగా దేహం ప్రహరంతి కసిగా మన అటాక్ చేస్తున్నాయట మన బాడీని. ఆయుః పరిస్రవతి ఎలాగట, భిన్న ఘటాత్ అంభః ఇవ. భిన్న ఘట అంటే ఘట అంటే కుండ, భిన్నం అంటే విరిగినది అంటే చిల్లి కుండ అంటామే, దానిలోంచి నీళ్లు పోసినా కారిపోతూ ఉంటాయి కదా, ఒక చిన్న చిల్లు పడ్డా చాలు డ్రాప్ డ్రాప్ పడిపోతూ ఉంటాయి. సో భిన్న ఘటాత్ అంభః ఇవ చిల్లి కుండలోని నీరులాగా ఆయుః పరిస్రవతి, ఆయువు కూడా చేయి జారిపోతోందిట మనకి. అయినా లోక తథాపి లోకః అయినా కూడా, లోకము అంటే జనులందరూ కూడా అహితం ఆచరతి ఇన్ని తెలుస్తున్నాయి. ఓ పక్క కాటికి కాళ్ళు దాచు కూర్చున్నా సరే, రోగాలతో శరీరం నిండిపోయినా సరే, లేకపోతే ఏమిటంటారు, మనం అంతా ఆయుష్ గడిచిపోతుంది, అయిపోతున్నా సరే లోకః తథాపి లోకః అహితం ఆచరతి అయినా సరే పక్క మన జీవితం అంటే మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పక్కవాడికి ఎంత రకంగా వాడి మీద కోపాలో, ద్వేషాలో, అసూయలో ఏవో ఒకటి వాడికి ఏదైనా సరే
మేలు కీడు ఎలా చెయ్యాలి అనే మేలు చేయడం గురించి ఆలోచించంగా కీడు ఎలా చెయ్యాలి అనేది ఆలోచిస్తూనే ఆచరతి చేస్తూనే ఉంటుంది. చిత్రం ఇది చిత్రం అనేదే పెద్ద విచిత్రము అని చెప్తున్నారు. అన్ని తెలుసు, మన అందరికీ అన్ని తెలుసు. కాసేపు ఎవరన్నా పోతే శ్మశాన వైరాగ్యం వస్తుంది అంతే తప్ప మళ్ళీ మామూలే. అక్కడ చేతులు కడుక్కున్నాం అంటే అయిపోయింది, మళ్ళీ మామూలే. రైట్, అక్కడికి అది అయింది. నెక్స్ట్ ఐ గెస్ అన్వయం మొదలు పెడితే అయిపోతుందిలేండి. అన్వయక్రమం చూడండి. ఏం చేశాడు? భరతుడు వచ్చాడు. రామపాద ప్రసాదక. భరతుడు వచ్చి తీసుకొచ్చి నైచ్ఛత్ రాజ్యం అక్కడ వరకు చెప్పుకున్నాం కదా. నాకు వద్దు బాబాయ్, నువ్వు త్వమేవ ధర్మజ్ఞ ఇది రాజా ఇది వచనం అబ్రవీత్ అని చెప్పుకున్నావు, వచోబ్రవీత్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఆయన చెప్పాక మరి రాముడు ఏమైనా రెసిప్రికేట్ అవ్వాలి కదా. రామోపి పరమోదార సుముఖ సుమహాయశా నైచ్ఛత్ పితురాదేశాద్ రాజ్యం రామో మహాబలః. రామః అపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చ ఐచ్ఛత్ పితుః ఆదేశాత్ రాజ్యం రామః మహాబలః. ఓకే, సో రామః అపి, సరే అన్నగారు నువ్వే ధర్మజ్ఞుడు నాయన, నువ్వే రాజుగా ఉండాలి, నేను కాదు రాజు, నాకు అక్కర్లేదని చెప్పి భరతుడు ఎప్పుడైతే చెప్పాడో రాముడికి అన్నటువంటి విశేషణాలు వచ్చాయి చూడండి. పరమోదార సుముఖ సుమహాయశా. పరమ ఉదారుడు అంటే గొప్ప చక్కటి గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడు, మంచి పెద్ద మనసు కలిగిన వాడు. ఏంటండి? ఎవరికో మా క్లాస్ కనెక్ట్ అవ్వలేదని చెప్పి మెసేజ్ పెడుతున్నాను మ్యామ్. పెట్టారండి, నేను చూసాను. ఇప్పుడు నేను ఇది ఆపేసి నేను వాళ్ళకి మెసేజ్ పెట్టలేను కదా. ఎవరన్నా ఉంటే పెట్టండి మెసేజ్. నేను క్లాస్ అయితే నేను చూసాను మెసేజ్. సరే ఓకే, ఎందుకంటే వచ్చారు ఆవిడ. ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అవుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ ఏదైనా చెయ్యాలి. ఒకసారి మొత్తం కంప్లీట్ గా బయటకు వచ్చేసి వెళ్ళటమో సంథింగ్ ఏదో చెయ్యాలి, అది నేను చెప్పలేను దాని గురించి. సో పరమోదార మంచి ఉదార స్వభావం కలిగిన వాడు. సుముఖ చక్కటి ముఖము కలిగిన వాడు అంటే మంచి అందమైన ముఖము కలిగిన వాడు. సుమహాయశ యశ అంటే కీర్తి, మహాయశాహ అంటే మంచి కీర్తి కలిగిన వాడు, గొప్ప మంచి కీర్తి చెడ్డ కీర్తి అని కదా, గొప్ప కీర్తి కలిగిన వాడు అయినటువంటి రామ అపి అతడు కూడా పితుహు ఆదేశాత్ అంటే తండ్రి యొక్క తండ్రి ఆజ్ఞ ఏమిటి? నువ్వు వనవాసానికి వెళ్ళాలి, భరతుడికి రాజ్యాభిషేకం జరగాలి, ఇది దశరథుడి ఆజ్ఞ. సో పితుహు ఆదేశాత్ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారంగా రామ మహాబల రాజ్యం న ఐచ్ఛత్. రామ చ రాజ్యం నా ఇచ్చత్. మహాబలుడు, ఇది కూడా పైకే వచ్చింది. పరమోదార సుముఖ సుమహాయశా మహాబల రామ, ఇవన్నీ రాముడికి విశేషణాలు. ఇన్ని గుణాలు ఉన్నటువంటి రాముడు తండ్రి యొక్క పితుహు వచన నిర్దేశ తండ్రి ఆజ్ఞ ప్రకారము రాజ్యం న ఐచ్ఛత్, రాజ్యాన్ని కోరుకోలేదు. అదే వాళ్ళు కూడా అన్వయ క్రమంలో. సరే, అర్థమైంది కదా. నాకు అక్కర్లేదు నాయన, నేను ఎలాగా తీసుకుంటాను, తండ్రి ఆదేశం ప్రకారం నీకే రాజ్యం దక్కాలి, నేను వనవాసమే నా దీంట్లోకి వచ్చింది, నా షేర్లోకి, కాబట్టి నేను రాజ్యం చేయలేను అని చెప్పాట రాముడు. ఎస్, సుముఖ అంటే ఫేవరబుల్ అని కూడా అర్థం లేదా మేడం సంస్కృతంలో? తెలుగులో మామూలుగా సుముఖంగా ఉన్నాడు ఆయన అంటాం కదా, అలాగా ఆయన సుముఖంగానే ఉన్నాడు, ఫేవరబుల్ గా ఉన్నాడు అని, అలాంటి మీనింగ్ ఏమైనా ఉందా? నాకు తెలిసైతే లేదు, తెలియదు, ఉందో లేదో తెలియదు. ఫేవరబుల్ గా ఉన్నాడు కదా భరతుడికి, అలాగేమైనా? భరతుడికి ఫేవరబుల్ గా లేడుగా. భరతుడికి ఎక్కడ ఫేవరబుల్ గా ఉన్నాడు? భరతుడు రాజ్యం తీసుకోమన్నాడు, వద్దన్నాడు కదా ఆయన. ఎక్కడ ఫేవరబుల్ గా ఉన్నట్టు? ఇక్కడ అందమైన ముఖం గలవాడని అర్థం. ఓకే, రైట్. సో ఆ చెప్పిన తర్వాత ఏం చేశాడు? అలా అని ఏమన్నా కోరి తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఉత్త చేతులతో పంపించేవాడు కాదు కదా రాముడు. మరి ఏం చేశాడు? అందుకని పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ. నువ్వు రాజ్యం తీసుకోవయ్యా, నాకొద్దు అని ఆయన చెప్తే, నాకొద్దు, నేను తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను రాజ్యం చెయ్యలేను అని ఈయన చెప్పాడు. మరి ఎట్లా ఈ సమస్య తీరేది ఎట్లా? బాబు నేను వెళ్ళను, నువ్వు రాకపోతే అని అంటే చివరికి లేదు నేను రాలేను అని చెప్పి. ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందేగా.
సరే నీ కనీసం నీ పాదుకలైనా ఇస్తే నువ్వు వచ్చేంత వరకు నేను దాన్ని పెట్టుకుంటాను గుర్తుగా, నీ ప్రతినిధిగా నేను రాజ్యం చేస్తానే తప్ప నేను రాజుగా చేయనని చెప్పాడు భరతుడు. సో అందుకోసమని పాదుకే చ అస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్త, మిగతా అంతా మామూలుగానే ఉంది. తతః భరతం ఏం చేశాట, అస్య రాజ్యాయ, ఆ రాజ్యం అతని రాజ్యం కోసమని పాదుకే న్యాసం దత్వా, న్యాసం అంటే గుర్తుగా అనమాట. అంటే ఒక రకమైనట్టుగా ఒక రిప్రజెంటేటివ్ గా, యాక్చువల్ గా న్యాస అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. తన జాడలు అంటామే, పద విన్యాసము అనే మాట వినే ఉంటారు మీరు అందరూ. అంటే పదముల యొక్క కదలిక, వాటి యొక్క గుర్తులు ఎలా పడతాయి అనేది. సో ఇక్కడ న్యాస అనే పదం ఏంటంటే సైన్ అనే మాట వస్తుంది, రిప్రజెంటేషన్ అనే మాట కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు, న్యాసం దత్వా, ఏమిచ్చాడు, పాదుకే అస్య రాజ్యాయ పాదుకే న్యాసం దత్వ, తన పాదుకలను తన ప్రతినిధిగా అతనికి ఇచ్చాడు. ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు, భరతాగ్రజ, భరతుడి యొక్క అగ్రజుడైనటువంటి రాముడు భరతునికి ఇచ్చి ఏం చేశాడు, దత్వా ఇచ్చి భరతం పునః పునః నివర్తయామాస, బాగా నచ్చ చెప్పి వెనక్కి బయలుదేరింక నువ్వు అని పంపించాడు. ఓకే, ఇంక నువ్వు ఇక్కడ నువ్వు ఉండాల్సిన పద్ధతి కాదు బాబు, ఇంక నువ్వు నచ్చ చెప్పి నువ్వు ఇంక వెళ్ళి రాజ్యం చేయి, అక్కడ రాజ్యం లేకుండా రాజు లేకుండా రాజ్యం ఉంది అని అన్ని రకాలుగా నచ్చ చెప్పి, సరే గుర్తుగా నా ప్రతినిధిగా నువ్వేదో కావాలంటున్నావు కాబట్టి నా దీనిగా నువ్వు తీసుకో, నా పాదుకలు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. సో తతః ఫస్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత భరతాగ్రజ, భరతాగ్రజుడైనటువంటి రాముడు అంటే భరతునికి అన్నగారైనటువంటి రాముడు అస్య రాజ్యాయ, అతని యొక్క రాజ్యం కోసం పాదుకే న్యాసం దత్వా, పాదుకలను ప్రతినిధిగా ఇచ్చి పునః పునః భరతం నివర్తయామాస, మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా చాలు వెళ్ళు నువ్వు అని తిప్పి పంపించేశాడు, వెనక్కి పంపించాడు. సరేనా, అర్థమైందా, క్లియర్? ఎస్, టైం ఎంత అయింది, 6:50. అంటే తతః అని రాసుకోవాలా మ్యామ్? తతః భరతం భరతాగ్రజ. సో అనువాద పద్ధతి అండ్ సంధి తర్వాత చెప్పుకుందాము. నెక్స్ట్ క్లాస్ లో సంగ్రాహ్య విషయాలు శిష్టాచారం చెప్పుకుని ఆపేద్దాము, అక్కడికి అయిపోతుంది. సంగ్రాహ్య విషయాల్లో నవ సిగ్నిఫికెన్స్ అండి. మీకు తెలుసు నవగ్రహాలు ఏమిటనేది నేను చెప్పక్కర్లా ఎవరికిను, అన్ని అక్కడ రాసిన మీకు అందరికీ తెలుసు. నవనిధులు, మనం ఎంతసేపు అష్టసిద్ధి నవనిధికే దాత అన్నం తప్పితే నవనిధులు ఏంటో తెలియదు. అగో అక్కడ ఇచ్చారండి, మహాపద్మ. వీటికి ఏమిటి మళ్ళీ ఇవేమిటండి అని అడగండి, నాకు తెలియదు, అంతవరకే తెలుసు. అది కూడా నాకు ఫుల్గా గుర్తుండవు పేర్లు. మహాపద్మము, పద్మము, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల. వీటికి ప్రతిదానికి ఏదో ఇంత క్వాంటిటీ ఏదో లెక్క ఏదో ఉంది వాటికి. పెద్ద బాల శిక్ష, రాయల పెద్ద బాల శిక్ష అని ఎవరి దగ్గర పుస్తకం ఉంటే దాంట్లో ఉన్నాయి, అవన్నీ చూసుకోవచ్చు. అయినా లేకపోయినా ఇంటర్నెట్ లో ఇప్పుడు అన్ని కొడితే వచ్చేస్తాయి మీకు, కాబట్టి అదే దాంట్లో అయితే ఉంది. నెక్స్ట్ నవరత్నాలు, ఇవి కవులండి. ఇవి మన విక్రమాదిత్యుడి ఆస్థానంలో నవరత్నాలు కదా, కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అయితే ఈయన నవరత్నాలు. ఎవరుట, ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంకు, ఇది శంఖు కాదండి, ఉత్తక, శంకు, వేతాళ భట్ట, ఘటకర్పర, కాళిదాస, వరాహమిహిర, వరరుచి. మనకు బాగా తెలిసిన పేర్లు ఏంటండి, అమరసింహ, కాళిదాస, వరాహమిహిర, వరరుచి. ఇంతవరకు మనకి బాగా విన్న పేర్లు మిగతా వాటికంటే. సో అవన్నీ వాటి పేర్లు. ధన్వంతరి అంటే మనకి ధన్వంతరి రూపంలో ఉండే కాదండి, ఈయన కవి, ఆయన ఆయుర్వేద ఇది కదా ధన్వంతరి అంటే. ఇది కాదు, అది విష్ణుమూర్తి రూపం, వైద్యుడి రూపం విష్ణుమూర్తిగా ధన్వంతరి అంటే. ఇది కవి పేరు ధన్వంతరి. ఏమన్నా బాగుందే, ఇప్పుడు లక్ష్మి అని పేరు పెట్టుకున్నారు, నిజంగానే లక్ష్మీదేవి అయిపోతుందా ఏంటాడు, మీరు మరీ చెప్పారు, భలే చెప్పారే మీరు. సరే, తీర్థ స్నానం అంటే పుణ్య నదులకు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు కదండి జనరల్ గాను, అప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం అంట. సో త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పిత యాచితం దేహి మే తీర్థ సర్వపాపాపనుత్తయే. తీర్థ అంటే
ఒక తీర్థక్షేత్రం ఏదైతే ఉందో ఆ దాంట్లో, ఆ తీర్థక్షేత్రం అంటే మనం పవిత్రమైన స్థానము, దాంట్లో స్నానానికి వెళ్ళినప్పుడు పుష్కరిణి కావచ్చు, నది కావచ్చు, దేనికైనా సంబంధించి ఓ తీర్థ, తీర్థ సంబోధన ప్రథమ, ఓ తీర్థ త్వం రాజా సర్వతీర్థానాం, త్వం సర్వ తీర్థానాం రాజా, నువ్వే అన్ని తీర్థముల్లో రాజువి, అంటే చాలా పవిత్రమైన దానివి. అట్లాగే త్వమేవ జగత పిత, నీవే జగత్తును రక్షించే తండ్రి వంటి వాడివి. యాచిత సర్వ పాపాపనుత్తయే, సర్వ పాప అపనుత్తయే కలిపి ఒకటే పదం అది. అన్ని పాపాలను పోగొట్టుట కోసం, అపనుత్తి అపనుత్తయే చతుర్థి వచ్చింది. ఓకే, పోగొట్టడం కోసం యాచితం దేహి, నాకు నేను అడిగినది ఇవ్వు అని చెప్పడం అన్నమాట. ఇది చదువుకుంటూ స్నానం చెయ్యాలట, అది విషయం. ఇప్పుడు సమస్య ఇందాక శ్లోకం ఇస్తారు, తాత్పర్యం రాయాలి అంతే. శ్లోకం ఇస్తారు, తాత్పర్యం అంతే. రైట్, సో ఇక్కడ ఇవాళకి ఆపేద్దాం. ఎక్సర్సైజ్ పార్ట్ శ్లోకం రాయమని అడగరు కదా, ఇట్లా తీర్థ స్నానం చేసే టైంలో లేనిపోని డౌట్లు పెట్టద్దు. వాళ్ళు ఇంతవరకు అడగలేదు అట్లాగా. అడిగారంటే నేనేం చేయలేదు, ఇప్పటి వరకు అయితే అడగలేదు. ఇలాంటి డౌట్లు రాలేదు ఇంతవరకు. మీరు పాత క్వశ్చన్ పేపర్లు చూడండి కావాలంటే. కొన్ని చోట్ల అసలు ఆ టాపిక్కే లేదు, కొన్ని చోట్ల ఒక 2-3 సార్లుగా మళ్ళీ ఇస్తున్నారు. మధ్యలో ఎందుకో బ్రేక్ వచ్చింది, ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తున్నారు ఇప్పుడు. బట్ శ్లోకం ఇచ్చి తాత్పర్యం అడుగుతారు. వైవా అని ఉండేది ఇది వరకు. ఆ వైవా ఎగ్జామ్ అప్పుడు శ్లోకం చెప్పమని అడిగేవారు. మళ్ళీ 1-2 సార్లు జరిగిందేమో, అది తర్వాత తీసేశారు. అది వైవా తీసేశారు. అప్పుడైతే సుభాషితాలు కంటతా పట్టాలి. అప్పుడైతే సుభాషితాలు కంటతా పట్టాల్సి వచ్చింది. అండ్ ఈ శ్లోకాలు మధ్యలో అన్వయ రచనవి కానీ, లేకపోతే సమస్యలు అడగరు కానీ సుభాషితాలు అడిగేవారు. రైట్, సో నెక్స్ట్ క్లాస్ అంటే మండే క్లాస్ లో మనము ఆ లెసన్ ఎక్సర్సైజెస్ అండ్ అనువాద పద్ధతి అండ్ సంధి అన్ని కంప్లీట్ చేసేస్తాం. 8th లెసన్ కంప్లీట్ చేస్తాము మండే. అయిపోవచ్చింది ఇంకా 2 లెసన్స్, హార్డ్లీ 2.5 లెసన్స్ అంటే 4-5 క్లాసెస్ మ్యాక్స్. 5 క్లాసెస్ అంటే రేపు 2, పై వారం 2, తర్వాత 1, మ్యాక్స్ 2 అయిపోతుంది. సరే, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం నేను పాడతానండి. శాంతి గారు పాడేయండి. యం వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీయకాలే చిదస్సిక్తసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ఎవరినన్నా ఒకసారి పాడమన్నారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.